హాయ్, హలో, వెల్కమ్. ఇప్పటికే మాకు చాలా రిక్వెస్ట్‌లొచ్చినియి ఐపీఎల్ ఆక్షన్ అయిన తర్వాత నుండి ఎప్పుడెప్పుడు మరలా మేము నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తామని జెప్పి. లాస్ట్ 1 వీక్‌గా నార్మల్‌గా తెలుగు ట్విట్టర్‌లో ఎక్కువగా ట్రెండింగ్ ఉన్న టాపిక్ ఏంటని జూసుకుంటే, వన్ ఆఫ్ ది టాపిక్స్ అందులో ఏంటంటే, మన 'సర్కార్ వారి' పాటలో ఒక పాట బాగా కుర్రకారుని ఉర్రూతలూగిస్తుందని జెప్పొచ్చేమో. అలాగా అక్కడ 'సర్కారు వారి' పాటయితే ఇక్కడ ఐపీఎల్‌లో 'వేలం' పాట మన క్రికెట్ నగరం అభిమానులకి అండ్ అలాగే క్రికెట్‌ని నార్మల్‌గా అభిమానులతో రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ గూడా ఈ ఐపీఎల్ ఆక్షన్ మీద చాలా ఆసక్తి నెలకొంది. సరిగ్గా ఇదే రోజు లాస్ట్ ఇయర్ క్రిస్ మారిస్ ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ ప్రైస్‌కి సేల్ అయ్యాడు లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్‌కి. బట్ ఇప్పుడు సరిగ్గా 1 ఇయర్ తర్వాత తను అదే క్రిస్ మారిస్ స్టార్ స్టూడియోలో ఒక ఎక్స్‌పర్ట్‌గా ఐపీఎల్ ఆక్షన్స్ అప్పుడు ఒక ఎక్స్‌పర్ట్‌గా తీసుకున్నారనమాట. తను లాస్ట్ మంతే రిటైర్మెంట్ ఇచ్చాడు. సో, జస్ట్ స్మాల్ ఇండికేటర్ అనమాట. హౌ ఫార్చ్యూన్ చేంజెస్ విత్ ఐపీఎల్ అని. అండర్ 19 బాయ్స్ వరల్డ్ కప్ టైటిల్ కొట్టారు. అందులో మన గుంటూరు కుర్రోడు ఒకడున్నాడు. ఇంకా ఐపీఎల్ ముచ్చట్లు చాలానే ఉన్నాయి. చాలామంది అసలు సన్‌రైజర్స్ స్క్వాడ్ ఎట్లా ఉంది? దాని గురించి కూడా చెప్పాలి అని జెప్పి చాలా మెసేజ్‌లొచ్చినియి. సో, మొత్తం ఈ ఎపిసోడ్‌లో అన్నీ కవర్ చేసేయడానికి నాతో పాటు రాహుల్ ఎప్పటిలాగే రెడీగా ఉన్నాడు. అసలు రాహుల్ ఆక్షన్ ఎలా ఫాలో అయ్యాడు? ఏంటి అసలు తనకి ఆక్షన్‌కి సంబంధించిన ముచ్చట్లేంటనేది ముందుగా రాహుల్, అసలు నీకు ఆక్షన్ ఫాలో అయ్యేంత టైం దొరికిందా? ఒకవేళ దొరికితే అసలు ఆ ఆక్షన్ హడావిడంతా ఎట్లా అనిపించింది నీకు? ప్రతిసారి ఆక్షన్ రాత్రి మొత్తం పడుకోకుండా చూడడం అట్లాంటివి అలవాటు అన్నమాట. యూఎస్‌లో ఉన్నప్పుడు, ఇంకా ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మొత్తం చూసా. చిన్న ఆక్షన్లు కాబట్టి చూడడం ఈజీ ఉండే. బట్ ఈసారి బాగా బిజీ ఉండడం వల్ల మొత్తం ఆక్షన్ అయితే చూడలేకపోయా. పాటలు పాటలుగా ఫాలో అవుతుండే, కానీ మిస్ మాత్రం కాలే. అక్కడ జరుగుతున్న డ్రామా, అక్కడ అక్కడ జరిగిన కథా కమాయిషి మాత్రం ఏమాత్రం మిస్ కాకుండా మొత్తం మేనేజ్ చేశా. అండ్ ఒకటేమనిపించిందంటే 2 రోజులు అండ్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు లాంగ్ అనిపించిందబ్బా ఆక్షన్. అంటే మనం ఐపీఎల్ ఆక్షన్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు జస్ట్ ఒక 2 స్మాల్ క్వెషన్స్ అనమాట. అసలు ఈ ఐపీఎల్ 2 డేస్‌లో నీకనిపించిన బిగ్గెస్ట్ సర్ప్రైజ్ బై ఏంటి? అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ నాన్ బై, అంటే ఎవరిని కొనుక్కోకపోతే నువ్వు అరే! ఏంది వీడిని తీసుకోలేదని షాక్ అయిన టైప్ ఆఫ్ మూమెంట్ ఎప్పుడొచ్చింది? అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి ఆక్షన్‌లో? బిగ్గెస్ట్ ఎవరినో కొన్నది చాలా సర్ప్రైజింగ్ బై ఏంటంటే క్వింటన్ డికాక్‌ని 6,00,00,000కి కొనుక్కోవడం. అసలు క్వింటన్ డికాక్ ఈజీగా 10,00,00,000 ప్లేయర్ నన్నడిగితే. ఇప్పుడు చాలా మందికి 10,00,00,000 ఇచ్చారు. చాలా మంది ఆల్ రౌండర్‌లకి. కానీ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లకు గూడా. కానీ క్వింటన్ డికాక్ పై పేస్ బౌలింగ్ మీద ఆడే స్ట్రైక్ రేట్ గాని అది చూసుకుంటే తను మోస్ట్ వాల్యుబుల్ యాసెట్ నన్నడిగితే. ముంబై వాళ్ళు ఎప్పుడైతే తనని ఆర్‌సీబీ నుంచి క్యాష్‌కి తెచ్చుకున్నారో వాళ్ళు ఎలా తయారయ్యారో మనం చూసాం. కాబట్టి అది మస్తు డీల్ అసలు. అది వండర్‌ఫుల్ డీల్. అది వీళ్ళదేంటి లక్నో వాళ్ళు నక్కతోక తొక్కారని చెప్పుకోవచ్చు. అండ్ అసలు అంటే ఎవరు ఈ కొననందుకు సర్ప్రైజ్ అయింది ఎవరు అంటే నన్నడిగితే ఇప్పుడు 'హసరంగా'కి 10,00,00,000 ఇచ్చారు. కానీ 'జాంపా' నీకు వరల్డ్ టీ20లో అంత సక్సెస్‌ఫుల్ అయ్యాడు. తనని కొనలేదు ఎవరు. అండ్ ద ద ఒరిజినల్ ఐపీఎల్ లెజెండ్ అమిత్ మిశ్రా. సో, మిశ్రా అంకుల్‌ని కొనకపోవడం కూడా చాలా బాధేసింది. ఎంత కాదన్నా. నువ్వు తను ఎంత నువ్వు ఇప్పుడు గూడా తనేసే బౌలింగ్‌కి జనాల్ని ఔట్ చేయగలడు నన్నడిగితే. అవునవును. ఐపీఎల్‌లో హి స్టిల్ ఎ ఫోర్స్. అవును. కాకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే ఇమ్రాన్ తాహిర్ ఉన్నాడు. ఇమ్రాన్ తాహిర్ కూడా దాదాపుగా ఆల్మోస్ట్ ప్రతి టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. అంటే ఆ పీఎస్ఎల్ ఇంకా సేమ్ ఏజ్. ఇద్దరు సేమ్ ఏజ్ గూడా. కాకపోతే ఇమ్రాన్ తాహిర్ ఇంకా అమిత్ మిశ్రాతో కంపేర్ చేసుకుంటే చాలా ఫిట్ ఉన్నాడు. ఈవెన్ రీసెంట్‌గా కూడా ఏదో లెజెండ్స్ అని ఏదో సీరీస్ జరిగితే ఇమ్రాన్ తాహిర్ బ్యాటింగ్‌తో ఒక మ్యాచ్‌ని గెలిపించేసాడు. 4 ఓవర్స్‌లో 50 60 కొట్టాలంటే ఇమ్రాన్ తాహిర్ బ్యాటింగ్‌తో గెలిపించాడు. నేనే స్టన్ అయ్యాను. అంటే పర్వాలేదు, ఇమ్రాన్ తాహిర్‌లో ఇంకా కొంచెం ఆ ఓల్డ్ ఇమ్రాన్ తాహిర్ ఫ్లేర్ ఏదైతే ఉండేదో అది ఇంకా అలాగే ఉందని అనిపించింది. కాకపోతే నాకు తెలిసి ఇమ్రాన్ తాహిర్‌తో కంపేర్ చేసుకుంటే అమిత్ మిశ్రా అంత రెగ్యులర్‌గా క్రికెట్ ఆడట్లేదు. పైగా నువ్వు చెప్పినట్టుగా ఈ రోజుల్లో క్రికెటర్స్ అంటే జస్ట్ వన్ స్కిల్ కాదు. ఎక్కువ టీమ్స్ ఇప్పుడు అందులోకి ఐపీఎల్ లాంటి కాంపిటీటివ్ లీగ్స్‌లో ఎప్పుడు కూడా మినిమమ్ 2 స్కిల్స్ అన్నా నీకు ఫుల్‌ఫిల్ చేసేటట్టుగా చూసుకుంటారు స్క్వాడ్స్ అందరూ గూడా. అండ్ దట్ టూ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది ఫ్రెష్ ఆప్షన్స్ అండ్ అలాగే టీమ్స్ అందరూ గూడా
వాళ్ళ ఫ్యూచర్‌కి బిల్డ్ చేసుకుంటున్నారు. సో, నువ్వు అమిత్ మిశ్రా అంకుల్ అని అన్నావు. కాకపోతే అక్కడ మిస్టర్ ఐపీఎల్ అయిన సురేష్ రైనాని గూడా పక్కన పెట్టేశారు. సో, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అందరికీ కూడా అండ్ అలాగే ఐపీఎల్ ఫస్ట్ సీజన్ నుంచి ఫాలో అయ్యే చాలా మందికి కూడా నిజంగా అదొక చేదు అనుభవంగా చెప్పుకోవాలి. కాకపోతే ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు ఎన్ ఎండ్ అనేలాగా. సో, ఐ థింక్ అన్‌ఫార్చునేట్‌లీ ఆర్ ఫార్చునేట్‌లీ వాటెవర్ ఇట్ ఈస్, అంటే వాస్తవంగా మాట్లాడుకోవాలంటే సురేష్ రైనా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రెగ్యులర్‌గా ఆడట్లేదు. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. అండ్ డొమెస్టిక్ గూడా ఆడట్లేదు డొమెస్టిక్ కదా కూడా స్వామి. ఆడట్లేదు, ఇంటర్నేషనల్ ఆడట్లేదు. అండ్ అలాగే మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఏంటంటే, ఎప్పుడైతే ఆ బాల్కనీ ఇష్యూ ఏదైతే ఆ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అక్కడ ఒక పెద్ద ఇష్యూ అయ్యి సురేష్ రైనా రిటర్న్ వెళ్ళిపోవడం, ఈ ఈ రచ్చంతా ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఆహ్, చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ అండ్ అలాగే ధోని ఈజ్ ద హార్ట్ ఆఫ్ సీఎస్‌కే. అంటే ఆహ్, చెన్నై సూపర్ కింగ్స్‌లో ఏ చిన్న విషయం జరిగినా, టీమ్‌ని ఎన్వైర్న్‌మెంట్‌ని ఇంపాక్ట్ చేసే ఏ చిన్న విషయం జరిగినా అందులో ఖచ్చితంగా అది అంటే ధోని విల్ ఆల్సో హ్యావ్ ఎ సే ఇన్ ఇట్. సో, మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ సీఎస్‌కేని అండ్ అలాగే ధోనిని బాగా హర్ట్ చేసింది. అండ్ గత సీజన్‌లో సురేష్ రైనాని రిటైన్ చేసుకొని తనకి కొన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఇట్ వాస్ వెరీ ఆబ్వియస్ దట్ హీ ఈస్ స్ట్రగ్లింగ్ అగెయిన్స్ట్ క్వాలిటీ పేస్ అండ్ షార్ట్ బాల్స్. సో, అండ్ అలాగే సీజన్ లాస్ట్‌లో కొంచెం ఇంజరీస్ తోటి ఆడలేకపోయాడు కొన్ని మ్యాచెస్. సో, ఇవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని సీఎస్‌కే ఓనర్ ఆయన విశ్వనాథన్ ఆయన కూడా ఏం చెప్పాడంటే, మేము మా టీమ్ ఎన్వైర్న్‌మెంట్‌కి ఫిట్ అయ్యేటట్టుగా మేము ఆలోచించుకొని ఫ్యూచర్‌కి బిల్డ్ చేసుకునే క్రమంలో సురేష్ రైనా ఫిట్ అవ్వలేదని చాలా అంటే చాలా ప క్లీషేడ్ అని అనలేం గానీ, అది మంచిగా ఆర్టిక్యులేట్ చేశాడు. ఎట్లా ఫ్యాన్స్ హర్ట్ అవ్వకుండా మంచిగా ఆర్టిక్యులేట్ చేశాడు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ మేబీ అంటే సురేష్ రైనా లాంటి పెద్ద ప్లేయరు మరీ బేస్ ప్రైస్ తగ్గించి 20,00,000, 40,00,000 అలా పెట్టుకోవడం మనం కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేం గాబట్టి, సో, మేబీ ఇంకా 2,00,00,000 అంటే ఆబ్వియస్‌లీ మరి టీమ్స్‌కి కొంచెం అందుకే నాకు తెలిసి వెనకడుగేసుంటాయని అనుకుంటున్నాను నేనైతే. ఎమోషనల్ వీడియో గూడా పెట్టాడు గదా! ఇట్లా నన్ను మిస్టర్ ఐపీఎల్ అనేవాళ్ళు అని అనలేదు గానీ, హ్మ్. నేనప్పుడు అక్కడ 2014 సెమీఫైనల్‌లో అప్పుడు కొట్టిన 27 బాల్ 87 అది ఇది మై మోస్ట్ మెమరబుల్ థింగ్స్. ఏదో ఒక టీమ్ నన్ను తీసుకుంటుందనుకున్నా గానీ తీసుకోలేదు అన్నట్టు వీడియో జేశాడు. సో, ఐ థింక్ మేబీ ఫేర్‌వెల్ అనే జెప్పేయొచ్చంటావా? ఆర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కిందొచ్చేసి రచ్చ ఐ చేస్తాడంటావా టోర్నమెంట్ స్టార్ట్ ఐపీఎల్‌లో అయ్యేలోపు? ఎప్పుడు గూడా రాహుల్ నెవర్ సే నెవర్. ఇప్పుడు సడెన్‌గా సీజన్ మధ్యలో అదే క్రిస్ మారిసే పర్ఫెక్ట్ అంతే. ఎగ్జాంపుల్. సీజన్ మధ్యలో ఎవరికైనా ఇంజ్యూరీ అవ్వచ్చు. ఆ ఇంజ్యూరీ ప్లస్ ఇప్పుడు మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇంకా కంప్లీట్ ప్రీ కోవిడ్ డేస్‌లోకి సారీ పోస్ట్ కోవిడ్ డేస్‌లోకి ఇంకా వెళ్ళలేదు మనం. ఇప్పుడు ఇంకా కోవిడ్ అక్కడక్కడ నడుస్తుంది. మళ్ళా కొత్త కొత్త వేరియంట్లు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. సో, ఈ బబుల్ ఎన్వైర్న్‌మెంట్ అనేది ఇంకా కొంతకాలం అట్లాగే కొనసాగేలా కనబడుతుంది. సో, ఏమో చెప్పలేం. కొన్ని టీమ్స్‌కి సడెన్‌గా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ రావచ్చు. లేదు ఇంజ్యూరీస్ అవ్వచ్చు. లేదు కొంతమంది ప్లేయర్స్ లాస్ట్ మొమెంట్‌లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్లా అయితే కొంతమంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ మేము సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్‌కి వెళ్ళమని ఎట్లయితే డిసైడ్ అయ్యారో అలా ఏదైనా జరగొచ్చు. సో, ఆ క్రమంలో మరి జనరల్‌గా టీమ్స్ అయితే ఎప్పుడు కూడా లైక్ ఫర్ లైక్ రిప్లేస్‌మెంట్‌ని ప్రిఫర్ చేస్తారు. సో, సురేష్ రైనాకి ఎప్పటికైతే ఆహ్, ఆ ఉన్న పర్సెంటేజ్ తనని మరలా ఏదో ఒక టీమ్ రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా గానీ, బ్యాకప్‌గా గానీ పిక్ చేసుకునే ప్రాబబిలిటీ అయితే ఆల్మోస్ట్ 20-25% ఉంది. బట్ యాహ్! యూ నెవర్ నో. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. యాహ్! అసలు నువ్వు రాజు మన ఆక్షన్‌లో ఎవరెవరు కూర్చున్నారనేది చూస్తుంటే అసలు ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 15 ఏళ్ళు అయిపోయిందన్న విషయం నాకెప్పుడు అర్థమైందంటే, ఇప్పుడు కేకేఆర్ టేబుల్‌లో ఫస్ట్ ఎవరు కూర్చున్నవాళ్ళు 'షారుఖ్ ఖాన్' కూర్చున్నవాడు, 'జూహీ చావ్లా' కూర్చునే ఆవిడ, ఇంకా నీకు 'వెంకీ మేసర్' వీళ్ళందరూ ముందు నుంచుండే. కానీ ఈసారి 'షారుఖ్' లేడు, 'జూహీ చావ్లా' లేడు. చూస్తే అక్కడ నెక్స్ట్ జనరేషన్ ఉందక్కడ. 'జూహీ చావ్లా' వాళ్ళ అమ్మాయి ఉంది. 'షారుఖ్ ఖాన్' వాళ్ళ పిల్లలిద్దరూ వచ్చి కూర్చున్నారు. సో, అంటే సో, నెక్స్ట్ ఎరాలోకి వెళ్ళిపోతున్నాం అయితే ఐపీఎల్‌లో. సో, అయ్ ఈ ఫ్యూచర్‌లో ఆక్షన్ గూడా ఇగ కైండ్ ఆఫ్ జంక్షన్ అంటున్నారు గదా! ఫ్యూచర్‌లో సీఎస్‌కే టేబుల్ మీద 'జీవా ధోనిని' గూడా చూడొచ్చంటావా అయితే? ఆఫ్‌కోర్స్. ఇప్పుడు
అంబానీ తల్లి కొడుకులు ఇద్దరు ఫస్ట్ నుంచే కూర్చొనుండే. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ అంబానీస్ కూడా చూడబోతున్నాం ప్రాబబ్లీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో. సో ఐపీఎల్ నాకు తెలిసి వీఆర్ ఎంటరింగ్ ఇంటూ న్యూ ఎరా. నాకు ఆ ఫీలింగ్ అయితే అవును. వచ్చేసింది. ఆ న్యూ ఎరాలోకి వెళ్తుంటే కూడా కొన్ని వెరైటీ సంఘటనలు అయినాయి. మన ఆక్షనేయర్ తాత కళ్ళు తిరిగి పడిపోయాడు. అవును. హైపో అది ఏదో ఏదో ఉంది అది. పోస్టరల్ ఆ! హైపర్ టెన్షన్. అవునవును. కానీ అదేంటి అంటే దాన్ని విడమర్చి చూస్తే అది కళ్ళు తిరిగి పడిపోవడం అదే అంట. కొంచెం బేసిక్‌గా లో బీపీ అయినప్పుడు కొంచెం బాడీ ఆటోమేటిక్‌గా ఆ కంట్రోల్ మిస్ అయ్యి అంటే నేను ఆక్షన్ లైవ్ కవర్ చేశాననమాట. మా క్రిక్బజ్ ట్రాకర్ పేజ్ నీకు ఆల్రెడీ తెలుసు. నువ్వు దాని గురించి చాలా ఫీడ్‌బ్యాక్ కూడా చెప్పావు. సో, బేసిక్‌గా ఇంకసలు 24/7 ఇంకా ఆక్షన్ మీదే కళ్ళు. సో, సడెన్‌గా హసరంగాకి బిడ్డేస్తున్నప్పుడు మంచి బిడ్డింగ్ వార్ నడుస్తుంది చాలా టీమ్స్‌కి. ఆర్‌సీబోళ్ళు కంటిన్యూయస్‌గా బిడ్డేస్తున్నారు. ఇంకా వేరే టీమ్స్ అట్లా కా కం మంచి కాంపిటీటివ్‌గా నడుస్తుంది. సడెన్‌గా బ మన ఆర్‌సీబీ టేబుల్ పైన అతని పేరు నాకు నోటికి గుర్తు రావట్లేదు. సో, ఆయన సడెన్‌గా తలపైన చేతులు పెట్టుకొని అట్లా షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడనమాట. సడెన్‌గా మన కెమెరా సైడ్‌కి టిల్ట్ అయ్యేసరికి ఈయన రివర్స్‌లో ప పడిపోయి ఉన్నాడు. సో, అసలు చాలామందయితే షాక్ అయ్యారు. అంటే నేను లైవ్ నేను లైవ్‌లో చూసా. నాకర్థం కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అవ్వ! అని ఇట్లా మొహం మీద చేతులేసుకున్నారు అంతా. ఏంటి సడెన్‌గా వీళ్ళు ఇట్లా మొహం మీద చేతులేసుకున్నారు అనుకున్నా. తర్వాత కెమెరా ఇటు చూస్తే ఇటు జస్ట్ కాళ్ళు కనిపించినాయి. ఇట్లా ఎవరో మనిషి పడిపోయినట్టు. ఫస్ట్ అర్థం కాలే ఎవరైనా ఇప్పుడు వన్ ఆఫ్ ద ఓనర్స్ పడిపోయారా? లేకపోతే ఎవరు పడ్డారా అని. చూస్తే అక్కడ ఆక్షనీరే పడిపోయాడని తెలిసింది తర్వాత. అసలు నేను చాలా షాక్ అయ్యాను. అంటే సడెన్‌గా మనము ప్రిడిక్ట్ చేయలేం గదా! ఏం జరిగిందనేది. అంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఈ హార్ట్ స్ట్రోక్స్ స్టోరీస్ ఇలాంటివన్నీ అంటే ఎస్పెషల్లీ అదే బెంగుళూరులో పునీత్ రాజ్‌కుమార్ ఆయన రీసెంట్‌గానే ఇట్లా జరగడం ఇవన్నీ అసలు సడెన్‌గా అవన్నీ గుర్తొచ్చేసినియి. సో, ప పోయినాడు ఆ! డీన్ జోన్స్ డీ చనిపోవడం అట్లా డీన్ జోన్స్ సడెన్‌గా. అట్లా. సో, కాకపోతే థాంక్‌ఫుల్లీ అతను హి ఈజ్ వెల్ అండ్ సెకండ్ డే మరలా క్లోజింగ్ కూడా ఐపీఎల్ క్లోజింగ్ బిట్స్ అన్నీ కూడా అతనే చేశాడు. కానీ అప్పుడు ఇమ్మీడియేట్‌గా తను కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత జరిగిన ఈవెంట్స్ గురించి చెప్తావా రాజు? అసలే అంటే నేననుకున్నాను అసలు ఇంత అంటే బె అసలు ఫస్ట్ అతనికి ఏం జరిగిందనేది అసెస్ చేసి దాన్ని బట్టి బీసీసీఐ వాళ్ళు డిసైడ్ అవుతారని అనే ఫీలింగ్ ఆటోమేటిక్‌గా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ అక్కడ ఆ పర్సన్‌కి ఏమైంది? అతను ఫస్ట్ రికవర్ అవ్వాలి. ఫస్ట్ హి ఈజ్ వెల్ అనే మెసేజ్ రావాలి. తర్వాతే బీసీసీఐ కెన్ టేక్ ఎనీ డెసిషన్. అదర్‌వైజ్ ఇట్ వుడ్ లుక్ వెరీ క్రూయల్ ఆన్ ద పార్ట్ ఆఫ్ బీసీసీఐ అండ్ ఇండియన్ క్రికెట్. సో, అందుకని వాళ్ళు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే అప్పుడు గంగూలీ, జయషా, బ్రిజేష్ పటేల్ ఇంకా అందరూ బేసిక్‌గా బీసీసీఐ బిగ్ హెడ్స్ అందరూ ఐపీఎల్ ఆర్గనైజింగ్ బిగ్ హెడ్స్ అందరూ గూడా అక్కడే బెంగుళూరులో ఉన్నారు. అండ్ ఈవెంట్ జరుగుతున్న ఈ ప్లేస్‌లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ వెంటనే గూడా అక్కడ ఆహ్, ఈ ఆక్షన్ జరిగే ప్లేస్ దగ్గరలోనే మనకి చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయన్నమాట చుట్టూ. సో, వెంటనే దే రష్డ్ హిమ్ టు ద నియరెస్ట్ హాస్పిటల్ అండ్ దే ట్రీటెడ్ హిమ్. సో, వెంటనే ద మూమెంట్ దే గాట్ ద మెసేజ్ దట్ హి ఈస్ ఫైన్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇందాక నువ్వు చెప్పావు చూడు ఆ పేరు. సో, అది జస్ట్ చిన్న మైనర్ అదే కళ్ళు తిరిగి పడిపోవడం లాంటిదే. పెద్దగా కంగారు పడాల్సింది ఏం లేదని ఎప్పుడైతే మన వాళ్ళకి సమాచారం వచ్చిందో అప్పుడు ఆబ్వియస్లీ బ్రిజేష్ పటేల్ అతను కర్ణాటక క్రికెట్ ఈ మొత్తం ఆహ్, రైట్ ఫ్రమ్ ప్లేయర్స్ దగ్గర నుండి, ఆర్గనైజర్స్ దగ్గర నుండి, బ్రాడ్‌కాస్టర్స్ దగ్గర నుండి అందరూ అతని కనుసన్నల్లోనే ఉంటారనమాట. సో, బేసిక్‌గా బ్రిజేష్ పటేల్ వెంటనే వితిన్ మూమెంట్స్‌లో వాళ్ళు అనుకుంటున్నప్పుడు నెక్స్ట్ మరేం చేద్దాం అని అనుకున్నప్పుడు వెంటనే బ్రిజేష్ పటేల్ పిచ్డ్ ఇన్ దిస్ ఐడియా. అక్కడ మనకి చారు ఉన్నాడు కదా! చారు శర్మ కూడా అతను వేరే బయట అంటే బెంగుళూరులో జరిగే కొన్ని కొన్ని ఆక్షన్స్ అతను కండక్ట్ చేస్తూ ఉంటారు వేరేగా. అంటే క్రికెటింగ్ ఆక్షన్సే కాకుండా అతను నార్మల్ క్విజెస్ అని, ఇంకా కొన్ని ఓల్డ్ ఐటెమ్స్ ఇది హిస్టారికల్ ఐటెమ్స్ ఇట్లాంటివి ఆక్షన్స్ అది అతను కండక్ట్ చేస్తారు. సో, అతనికి ఆక్షన్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. సో, బ్రిజేష్ పటేల్ వెంటనే ఈ ఐడియా పిచ్‌ని చేసినప్పుడు వాళ్ళందరూ గూడా ఓకే అన్నారు. అసలు కొంతసేపు అక్కడ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌లోనే కొంతమంది ఇప్పుడు డానిష్ షేడ్ ఉన్నాడు. డానిష్ షేడ్ చాలా మందికి తెలుసు. అంటే ఆహ్, ఆర్‌సీబీతో అతను ఏం చేస్తాడు, అతను నార్మల్ కంటెంట్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ దే నో దట్ డానిష్ షేట్ ఈస్ ప్రెటీ మచ్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్. బట్ దెన్ దే థాట్ ఓకే. చారు శర్మకి
కాల్ చేశారంట. అప్పుడు చారు శర్మకి కాల్ చేసిన వెంటనే జస్ట్ బ్రిజేష్ పటేల్ ఒకటే అన్నాడట, "చారు ఆక్షన్స్ ఫాలో అవుతున్నావా?" అంటే, లేదు నేను కొంచెం బిజీగా ఉన్నానంటే, "ఏం లేదు నువ్వు అర్జెంట్‌గా సూటేసుకొని ఇక్కడ మన ఐటీసీ దగ్గరికొచ్చేసేయి. హాఫ్ అన్ అవర్‌లో వీలైనంత త్వరగా వచ్చేసేయి" అంటే జస్ట్ లక్కీగా బెంగుళూరు ట్రాఫిక్‌లో లక్కీగా ఏంటంటే చారు శర్మ కూడా ఉండేది ఐటీసీ దగ్గరలోనే అతని హౌసు. సో, వితిన్ 25 మినిట్స్‌లో అక్కడికొచ్చేసారంట. వచ్చిన తర్వాత ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళి మొత్తం బ్రీఫింగ్ ఇచ్చారంట. అసలు ఏం చేయాలి? ఎట్లా అనేది. అడిగారంట, మీకింకా ఎక్స్‌ట్రా టైమ్ కావాలంటే తీసుకోండి పర్వాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా కావాలంటే తీసుకోండి" అంటే చారు లేదు లేదు ఐయామ్ రెడీ అండ్ గుడ్ టు గో అన్నాడంట. సో, బేసిక్‌గా ఐపీఎల్ ఇప్పుడు ఆహ్, ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో జరిగిన హాఫ్ అన్ అవర్ ఆర్ మేబీ వితిన్ 40 మినిట్స్‌లో మెసేజ్ వచ్చింది. ఐపీఎల్ ఆక్షన్ విల్ రెజ్యూమ్ ఎట్ 3:00కో 3:10 సంథింగ్ అట్లా మెసేజ్ అయితే వచ్చింది. సో, దట్ ఈస్ వెన్ పీపుల్ ఫెల్ట్ దట్ ఓకే, హి ఈస్ డూయింగ్ వెల్ అండ్ ఫస్ట్ అనుకున్నారు అతనే మరలా ఎవరైతే పడిపోయారో అతనే మరలా కండక్ట్ చేస్తారేమో అనుకున్నారు. బట్ బీసీసీఐ డిడ్ నాట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్. దే థాట్ ఓకే, చారుతో కంటిన్యూ చేసి ఈరోజు నెక్స్ట్ డే తర్వాత రోజు సంగతి తర్వాత చూద్దామని వాళ్ళు అట్లా అనుకున్నారు. అండ్ లక్కీగా చారు స్టార్టింగ్‌లో కొంచెం స్లోగా స్టార్ట్ చేసినా విత్ టైమ్ హి పిక్డ్ అప్ పేస్ అండ్ ఆక్షన్ యాహ్! అసలు అన్‌రియల్ రాజు. అంటే ఇంత పెద్ద ఆక్షన్ నీకు వరల్డ్ మొత్తం చూస్తుంది. కోట్ల కోట్ల వేలం అంటే సడెన్‌గా వచ్చి చేయడం యాక్చువల్లీ కష్టం. అంటే అలా ప్రిపరేషన్ లేకుండా ఏం లేకుండా నువ్వు అంటే మనకు తెలుసు ఇప్పుడు మనం పాడ్‌కాస్ట్ కోసమే కొంచెం ప్రిపేర్ కాకపోతే ఎలా వస్తది? ప్రిపేర్ అయితే ఎలా వస్తది కంటెంట్ అని మనకు తెలుసు. అలాంటిది అంతమంది చూస్తుండగా నువ్వు విత్ జీరో ప్రిపరేషన్ ఆల్‌మోస్ట్ వచ్చి చేసేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే, ఆ రూమ్‌లో ఉన్న వాళ్ళందరూ చారుకి బాగా పరిచయస్తులే. ఇప్పుడక్కడ టీమ్ ఓనర్స్ గానీ, టీమ్‌లో కూర్చున్న వాళ్ళందరూ గానీ, కొంతమంది ఎక్స్ క్రికెటర్స్ కానీ, వీళ్ళంతా చారు శర్మకి బాగా సుపరిచితులే అనమాట. సో, ఐ థింక్ దట్ మైట్ హావ్ మేడ్ హిమ్ ఫీల్ ఎ లిటిల్ కంఫర్టబుల్. ఎందుకంటే, నీకక్కడ ఆక్షన్ రూమ్‌లో ఉన్నప్పుడు నీకు నీ ఫోకస్ అంతా కూడా అక్కడ ఉన్న మనుషుల పైనే ఉంటది. ఎందుకంటే, కంటిన్యూయస్‌గా ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఎవరు బిడ్స్ చేస్తున్నారనేది. అండ్ అట్లాగే పక్కన ఈ ఐపీఎల్ ఆ డిజిటల్ టీమ్ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఎవరెంత బిడ్ వేశారు ఏంటని. సో, ఇట్స్ ఆల్ అబౌట్ లివింగ్ ఇన్ థాట్ పర్టిక్యులర్ మూమెంట్. సో, వన్ థింగ్ ఏంటంటే చారుకి అక్కడున్న రూమ్‌లో వాళ్ళందరూ గూడా బాగా తనకు తెలిసిన వాళ్ళే. సో, కొన్ని కొన్ని సార్లు పేర్లతో కూడా పిలిచేసాడనమాట. ఇప్పుడు మన ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ కిరణ్‌ని గాని, ఇంకా అట్లా కొంతమందిని. సో, యాహ్! ఇట్ వాస్ వెల్ అండ్ ఒకప్పుడు అటు సైడ్ ఉన్నాడు గదా! స్టేజ్‌కి అటు సైడ్ కూర్చున్నాడుగా ఆర్‌సీబీ, చారు శర్మ. ఆర్‌సీబీ. వన్ ఆఫ్ ద హ్మ్. ఫౌండింగ్ సీఈఓస్ ఆఫ్ అవును. ఐపీఎల్. ఐపీఎల్ అవును. టీమ్స్. అండ్ అలాగే మన ఆర్‌సీబీ. మన 'చారు శర్మకి' ఫస్ట్ డే అయిపోయిన తర్వాత అండ్ అలాగే ఆక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత అండ్ ఆక్షన్ జరిగేటప్పుడు కూడా సోషల్ మీడియా వాస్ ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఫర్ 'చారు' అండ్ ఐ థింక్ హి టోటల్లీ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. అదేలే నీకు మధ్యలో జోకులు గూడా నీకు కొన్ని జోకులు గూడా బాగా పేలినాయి తనేసినవి. ఒకటే ఒక చిన్న క్రిటిసిజం వస్తుండే ఏంటంటే ఏ కొంచెం ఎక్కువ సేపు వెయిట్ జేస్తున్నాడు బిట్స్ అయిపోయే టైంకి. తొందరగా క్లోజ్ చేయకుండా అని అదొక్క క్రిటిసిజం నాకు అనిపించిందది. కొంచెం బాగా వెయిట్ జేసాడు కొన్ని బిట్స్‌లో. వీళ్ళు కింగ్స్ ఎలెవన్ వాళ్ళేదో ఆల్మోస్ట్ గొడవ పెట్టేసుకున్నారు. "ఏందయ్యా కొట్టే కొట్టు కొట్టు సుత్తి కొట్టేయ్" అన్నాడు. వాడు నెస్వాడియా. అవును. అసలే నెస్వాడియా కరెక్ట్‌గా మన 'సన్ రైజర్స్' టేబుల్ వెనకాలే అనమాట. సో, ఎక్కువ మన మన 'సన్ రైజర్స్' వాళ్ళు చాలా వాటిలకి బిడ్స్ ఏసారనమాట. ఆల్మోస్ట్ చాలా ప్లేయర్స్‌కి ఎడ్జ్ వరకు వెళ్ళి లాస్ట్ 0.25 క్రోర్స్ దగ్గర బ్యాకౌట్ అయిపోవడం ఇట్లా చేశారు. సో, నెస్వాడియా మాత్రం అసలు కంప్లీట్ ఆక్షన్ ప్రోలా కనపడ్డాడనమాట. అంటే ప్రతి బిట్‌కి తను వేస్తున్న ప్రతి బిడ్ ప్రతి 25,00,000కి లేదు ఎంతైతే నెక్స్ట్ జంపింగ్ లిమిట్ ఏదైతే ఉంటదో మనీలో ప్రతి దానికి కూడా ఒక మినీ డిస్కషన్ నడుస్తుంది. వెంటనే సిగ్నల్స్ ఇస్తున్నాడు. డిస్కషన్ కావాలంటే చెయ్యి లేపి గివ్ అస్ సమ్ టైమ్ అంటున్నాడు. తర్వాత ప్రతి ప్లేయర్‌కి కూడా తరోగా ఇద్దరు ముగ్గురితో డిస్కస్ చేస్తున్నాడు. పక్కనే అనిల్ కుంబ్లే అండ్ అలాగే జాంటీ రోడ్స్ అండ్ అలాగే బర్మింగ్హామ్ ఫీనిక్స్‌కి పనిచేసిన ఒక అనలిస్ట్ ఇంకా చాలామందున్నారనమాట. సో, బేసిక్‌గా లియామ్ లివింగ్‌స్టన్‌ని కొనడానికి మన సన్ రైజర్స్ వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు.
కానీ లాస్ట్‌కి పంజాబ్ కింగ్స్ వాళ్ళు దక్కించుకున్నారనమాట. అంటే కానీ లాస్ట్ ఇయర్ అంత ఫ్లాప్ అయ్యాడు ఐపీఎల్‌లో. అయినా గాని ఇంత ఇంత డబ్బులు పెట్టి కొనడం యాక్చువల్‌గా అంటే కొద్దిగా ఒకటి నీకు ఆల్ సర్ప్రైజే. రౌండ్ ఆప్షన్ ఉంటది కదా! ఇప్పుడు తను చూసుకుంటే ఐ థింక్ ఈవెన్ ఇన్ వరల్డ్ కప్‌లో కూడా అయన్ మోర్గన్ అతన్ని బౌలింగ్‌లో కూడా యూజ్ చేసుకున్నాడు. ఐ థింక్ ఇన్ ద వరల్డ్ కప్ సెమీఫైనల్ హి గాట్ 2 ఫర్ 20 సంథింగ్. అంటే ఒక ఇదేంటంటే లివింగ్‌స్టన్ తోటి నీకు ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెగ్ స్పిన్ వేస్తాడు. ఈస్ ఎ ఫైన్ ఫీల్డర్ అండ్ హి కెన్ ఓపెన్ అండ్ హి కెన్ బ్యాట్ ఇన్ ద మిడిల్. బౌలింగ్‌లో సచిన్ అంటావు. నువ్వు సచిన్ అనుకున్నా ఇంకా ఏమనుకున్నా బేసిక్‌గా ఏంటంటే నీకు లియామ్ లివింగ్‌స్టన్ తోటి నీకు ఆ వెర్సటైలిటీ ఫ్యాక్టర్ ఉంటదనమాట. ఎందుకంటే తను లాంకషైర్‌కి చాలా కాలం ఓపెన్ చేశాడు. తను ఇంగ్లాండ్‌కి మిడిల్ ఆర్డర్‌లో ఆడతాడు. అండ్ అలాగే లాంకషైర్‌కి ఫినిషింగ్ రోల్ కూడా ఆడాడు. సో, ఇంగ్లాండ్‌లో కూడా ఫినిషర్ రోల్‌గా ఆడాడు. సో, అండ్ ఇప్పుడు నేను చెప్తున్నట్టు తనకి ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ ఉంది. అండ్ అలాగే ఈస్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్. సో, ఇన్ని స్కిల్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే వెన్ హి ఈస్ రెగ్యులర్‌లీ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ ఇంకా తనకి ఫిట్‌నెస్ ఉంది, తనకి ఏజ్ ఉంది అని అనుకున్నప్పుడు డెఫినెట్‌లీ టీమ్స్ విల్ ఇన్వెస్ట్. ఎందుకంటే ఆహ్, ఒక్క డిపార్ట్‌మెంట్‌లో ఫ్లాప్ అయిన వాళ్ళు వేరే డిపార్ట్‌మెంట్స్‌లో ఎంతో కొంత కవర్ చేస్తారని కొంచెం హోప్‌తో అయినా నీకు టీమ్స్ ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం. చాలా సార్లు ఎక్కువ మనీ అదే ప్యూర్ వన్ స్కిల్ అంటే ఓన్లీ బ్యాటర్స్ మీద లేదు. ఇప్పుడు జయదేవ్ ఉనద్కట్ లాంటి బౌలర్ పైన చాలా అంటే ఇన్వెస్ట్ చేసి ఓన్లీ వన్ స్కిల్ మెయిన్ ఎక్కువగా ఉండే వాళ్ళ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఏంటనేది మనం ఆల్రెడీ చూసాము. సో, మేబీ దే ఆర్ ఐ థింక్ ఇట్స్ ఎ ఫెయిర్ చాయిస్ అని అనుకోవచ్చు. బట్ యాహ్! లెట్స్ సీ హౌ లివింగ్‌స్టన్ పెర్ఫార్మ్స్ దిస్ ఇయర్. ఈసారి మరి ముంబై వాళ్ళు చేయేసారుగా ఉన్నటి కట్టు మీద. మరి మారిపోతుందంటావా జాతకం? మళ్ళీ బ్యాక్ టు పూణే రైజింగ్ సూపర్ జెయింట్స్ రోజులు వస్తాయంటావా ఉన్నటి కట్టుకి? యాహ్! ఏమో అంటే అందరూ అందరూ సంగాబయ్య వైపు చూసారు ఇట్లా ఉన్నటి కట్టు పేరు రాగానే. కానీ అంటే ఇప్పుడు ఈ ఆక్షన్స్ 2 డేస్‌లో ఆహ్, ఎక్కువగా ఫస్ట్ హాఫ్‌లో ఐపీఎల్ ఆక్షన్ ఫాలో అయిన వాళ్ళందరూ గూడా అరే! ఏంట్రా ఈ ఢిల్లీ క్యాపిటల్స్ వాడు కావాలని అందరిని ఊరించి వేరే ఎక్కువ ప్రైస్‌కి కొనేలా చేస్తున్నాడు అది ఇది అని చెప్పి చాలా అనేది. ఎందుకంటే అసలు ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్ ఆక్షన్స్‌లో నీకు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్‌కి బిడ్డేస్తున్నారు. ప్రతి ప్లేయర్, ఎనీ ప్లేయర్ అండ్ ఎవ్రీ ప్లేయర్ అన్నట్టుగా వాళ్ళెళ్ళిపోతున్నారు. అండ్ నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఐ థింక్ ఫస్ట్ రౌండ్‌లోనే అనుకుంటా డేవిడ్ వార్నర్. సో, డేవిడ్ వార్నర్‌ని అసలే ఇందాక నువ్వు చెప్పావు చూడు వాట్ ఈస్ ద లైక్ బిగ్గెస్ట్ స్టీల్ అని అడిగితే నువ్వు క్వింటన్ డికాక్ అని చెప్పావు. పార్ట్‌లీ నేను కూడా ఒప్పుకుంటా. 95% నేను కూడా డికాక్ అని చెప్తాను. బట్ స్టిల్ ఎ లిటిల్ బిట్ కొంచెం డేవిడ్ వార్నర్ అండ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బయాస్డ్‌గా చెప్పాలంటే లైట్‌గా ఐ ఫెల్ట్ డేవిడ్ వార్నర్ హావింగ్ లైక్ ప్రూవెన్ వాట్ హీ క్యాన్ డూ అండ్ వాట్ స్కిల్స్ దట్ హీ కెన్ బ్రింగ్ టు ద టేబుల్. నన్నడిగితే ఐ థింక్ హీ ఈస్ ద బిగ్గెస్ట్ స్టీల్ ఆఫ్ ది ఐపీఎల్ ఆక్షన్. ఎందుకంటే హీ ఈస్ గోనా ప్రూవ్ అస్ ఆల్ రైట్ ఆర్ రాంగ్ ఇన్ ద కమింగ్ సీజన్. సో, లెట్స్ సీ వాట్ హీ కెన్ డూ విత్ హిస్ స్కిల్స్ అట్ ద ఢిల్లీ క్యాపిటల్స్. అంటే దీనికి నాకు నా దగ్గర ఓ వర్జన్ ఉంది. నేను మా ఫ్రెండ్ ఇదే అనుకున్నాం. చూడు డేవిడ్ వార్నర్‌కి సరిగ్గా బిడ్డయ్యారు ఎవరు అనుకున్నాం. అండ్ కైండ్ ఆఫ్ సగం అట్లానే అయింది. దీని వెనకాల కారణం ఏందంటే, ఇప్పుడు సన్‌రైజర్స్ వాళ్ళు డేవిడ్ వార్నర్‌తో వాళ్ళ సంబంధాన్ని ఎందుకట్లా పాడు చేసుకున్నారనేది, అది ఎందుకట్లా జరిగిందనే విషయాన్ని చూస్తే మనం, పర్ఫార్మెన్స్ డేవిడ్ బాయ్‌ది సరిగ్గా లేదనే విషయం మీద డ్రాప్ చేశారు, కెప్టెన్సీ పీకేశారు అనేది ఒకటి అనుకుంటే, ఇప్పుడు భువీ లాస్ట్ 2-3 ఇయర్స్ సరిగ్గా ఫిట్‌నెస్ ఉండట్లేదు. సరిగ్గా బౌలింగ్ ఏయట్లేదు. పర్ఫార్మెన్స్ చాలా డౌన్ ఉంది. మరి అయినా బిడ్డేసి కొనుక్కున్నారు. మనీష్ అన్న మోస్ట్ డిసప్పాయింటింగ్ ఐపీఎల్ బై ప్రాబబ్లీ హిస్టరీలో. తనకు కూడా బిడ్డేశారు. కొంచెం చీప్ రేట్‌కి కొనొచ్చేమో అన్నట్టు. నటరాజన్ ఫిట్‌నెస్ లేదు సరిగ్గా. పర్ఫార్మెన్స్ కూడా చాలా డౌట్‌ఫుల్‌గా ఉంది. వేరే టీమ్స్ కూడా ఎక్కువ బిడ్డేయలే అసలు. నటరాజన్‌కి అంత తక్కువ ప్రైస్ రావడం కూడా యాక్చువల్‌గా సర్ప్రైజే తనకున్న స్కిల్స్‌కి. అయినా గాని సన్‌రైజర్స్ అగ్రెసివ్‌గా బిడ్డేసి కొనుక్కున్నారు. ఇట్లా ఈ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత డేవిడ్ వార్నర్‌కి బిడ్డేయలేదంటే, ఇప్పుడు అందరూ ఈ ఈ ఇష్యూలో అందరూ వార్నర్ సైడ్ తీసుకుంటున్నారు గానీ, ఐ ఐడ్ లైక్ టు బిలీవ్ సన్‌రైజర్స్ హ్యాడ్ ఎ పాయింట్. అండ్ వాళ్ళ ఆ ఫ్రాంచైజీతో గొడవ పెట్టుకున్న ప్లేయర్‌ని వేరే ఫ్రాంచైజీలు కూడా తీసుకోవడానికి అంత ఇష్టపడవు. అందుకే తనని అంత తక్కువ ప్రైస్‌కి వాళ్ళు ఢిల్లీ వాళ్ళు కొనుక్కున్నారని. యాహ్! సన్‌రైజర్స్ కొనుక్కోకపోవడానికి ఓకే. ఆ రీజన్ నేను ఒప్పుకుంటా. మేబీ
బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్ ఆ క్యాప్టెన్సీ గొడవలు అండ్ అలాగే ఆబ్వియస్లీ ఇట్ వాజ్ అన్ ఓపెన్ బుక్ అందరికీ తెలిసిందే జరిగిన కాంట్రవర్సీస్ ఏంటి అండ్ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఎట్లా జరిగినాయి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే ఐ ఫెల్ట్ లైక్ ఇప్పుడు నువ్వు మన లాస్ట్ 5-6 ఇయర్స్ ఐపీఎల్ అబ్జర్వ్ చేసుకుని ఎవరు ఓపెనింగ్ స్లాట్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ కన్సిస్టెంట్ రన్ మేకర్ ఎవరు అండ్ వేరే డిపార్ట్మెంట్స్లో క్యాప్టెన్సీ పరంగా ఫీల్డింగ్ పరంగా కూడా కాంట్రిబ్యూట్ చేయగలిగిన వాళ్ళల్లో ఓవర్సీస్ పిక్స్లో ఎవరు ఉన్నారనుకుంటే ఐ థింక్ డేవిడ్ వార్నర్ విల్ డెఫినెట్లీ బీ ఇన్ ద టాప్ 3. సో సో సన్ రైజర్స్ వాళ్ళు కొనుక్కోకపోవడానికి నువ్వు చెప్పినట్టు 100% ఇట్స్ ఎ వ్యాలిడ్ రీజన్ బికాజ్ ఆఫ్ కోర్స్ ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ బాండ్ ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఏమి సన్ రైజర్స్ వాళ్ళు నిన్న మొన్న కదా ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నియర్లీ ఏ డికేడ్ జర్నీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే 2014 నుంచి తను ఆల్మోస్ట్ లైక్ ఇంకా హైదరాబాద్ను ఒక హోమ్ అంటే ఆస్ట్రేలియా తర్వాత నెక్స్ట్ హోమ్ హైదరాబాద్ లాగా చేసుకున్నాడు అట్లాంటి ప్లేయర్ని జనరల్గా లూజ్ చేసుకోరు అండ్ తను కూడా ఎస్ఆర్హెచ్ మీద ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాడు డేవిడ్ వార్నర్ కాకపోతే లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల మరి ఆబ్వియస్లీ ద మేనేజ్మెంట్ ఎందుకంటే ఇప్పుడు హూ ఇస్ ఎట్ ద థిక్ ఆఫ్ ది అఫైర్స్ అని చూసుకుంటే మనకి టామ్ మూడీ ఉన్నాడు అండ్ అలాగే టామ్ మూడీతో పాటు ఇప్పుడు మురళీధరన్ అండ్ ఇంకా బ్రెయిన్ లారా ఇంకెవరు సంజయ్ బాంగర్ కాదు సారీ హేమంగ్ బదాని బదాని సో హేమంగ్ వీళ్ళందరూ ఉన్నారు బదాని ఇంకా అసిస్టెంట్ కోచ్ సైమన్ క్యాటిచ్ ఇవాళ తాజా వార్తల ప్రకారం రిజైన్ చేశాడు కూడా. ఓకే సో అలా చాలామంది ఇప్పుడు ఆబ్వియస్లీ ఫెల్ దట్ ఓకే హీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ద మిక్స్ ఆఫ్ థింగ్స్ ముందే డిసైడ్ అయినట్టున్నారు బట్ వీళ్ళు చూసుకుంటే డేవిడ్ వార్నర్ ఐ థింక్ 6.25 క్రోర్స్కి వెళ్ళాడు అనమాట సో బేసిక్గా స్టార్టింగ్ బిడ్ డీసీ వాళ్ళు వేశారు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు 4.6 క్రోర్స్ వరకు వాళ్ళు కూడా బిడ్ వేశారు తర్వాత బ్యాక్అవుట్ అయ్యారు డీసీ వాళ్ళు మాత్రం కంటిన్యూ చేశారు రక్త కన్నీరే ఎల్లోలో చూస్తుంటారు డేవిడ్ బాయ్ని వాళ్ళు ట్రై చేశారు గట్టిగానే బట్ తర్వాత దే బ్యాక్డ్ అవుట్ అట్ 4.6 కానీ ముంబై వాళ్ళు మాత్రం ట్రై చేశారు ముంబై వాళ్ళు కూడా ఐ థింక్ దే వెంట్ టిల్ 6 క్రోర్స్ వరకు కూడా ముంబై వాళ్ళు బిడ్ వేశారు అండ్ దెన్ దే బ్యాక్డ్ అవుట్ అండ్ డీసీ గాట్ ఇట్ ఫర్ 6.25 బట్ ఒక విధంగా చెప్పాలంటే హ్యాపీ ఫర్ వార్నర్ ఎందుకంటే ఇప్పుడు తను ఏ టీంలో స్టార్ట్ అయ్యాడో అదే టీంకి వెళ్ళాడు సో ఆబ్వియస్లీ హీ మైట్ ఆర్ మైట్ నాట్ ఫినిష్ హిజ్ ఐపీఎల్ కెరీర్ ఇన్ డీసీ బట్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అక్కడికే వెళ్ళాడు జస్ట్ ఏ చేంజ్ ఆఫ్ టీమ్ నేమ్ హోప్ఫుల్లీ హీల్ విన్ ఏ టైటిల్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకంటే మనిద్దరికి కూడా ఎప్పటి నుంచో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక టైటిల్ కొట్టాలి వాళ్ళలో చాలామంది మంచి ప్లేయర్స్ ఉండాలని ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది సో ఆ రీజన్తో అయినా మనం డీసీని ఈసారి మన సెకండ్ ఫేవరెట్ టీమ్గా పెట్టుకోవచ్చా డీసీ ఆల్వేస్ సెకండ్ ఫేవరెట్ టీమ్ మన రిషబ్ పంత్ ఇంకా ఇదేంటి పృథ్వీ షా వీళ్ళందరూ ఉన్నారు యంగ్ ప్లేయర్స్ గెలిపిస్తే బాగుంటది బట్ ముందున్న టీం కొంచెం డిస్టర్బ్ అయిందబ్బా ఢిల్లీ నీకు చూసుకుంటే అయ్యర్ లేకపోవడం వల్ల అవేష్ ఖాన్ బౌలింగ్ కొంచెం వీక్ అయింది రబాడా లేడు తను ఒకే ఒకడే ఉన్నాడు మన తెలుగుర్రోడు కోనా శ్రీకర్ భరత్ని కూడా తీసుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ భరత్ని తీసుకున్నారు వాళ్ళు అదే అలా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నా కానీ స్ట్రెంత్ వైజ్ వాళ్ళు దెబ్బతిన్నట్టు అనిపించింది ఇప్పుడు స్ట్రెంత్ చూసుకుంటే రాజు ప్రతి టీం దెబ్బతినింది ఇప్పుడు మనం అందరం ఇప్పుడు ఆప్షన్ జరుగుతున్నప్పుడు కూడా అనుకున్నాం ఆప్షన్ అయిపోగానే అనుకున్నాం ఏంది ఇంత వీక్ టీం ఏంటి ఇప్పుడు మన టీం సన్ రైజర్స్ స్క్వాడ్ సరే ఇంత వీక్ స్క్వాడ్ ఉన్నారు ఏంటి అనుకున్నాం సిఎస్కే వాళ్ళు కూడా సరే అరే ఇదేంటి ఇంకా వీక్ అయింది టీం ముంబై వాళ్ళు కూడా అరే వీక్ అయింది టీం తర్వాత అర్థమైంది ఏంటంటే ఇప్పుడు 10 టీమ్స్ ఐపీఎల్ అయినప్పుడు టాలెంట్ ఆటోమేటిక్గా డైల్యూట్ అవుతుంది కదా సో అన్ని టీంలకు ఇప్పుడు వీక్నెసెస్ ఉన్నాయి ముందులాగా ఇప్పుడు మరీ స్ట్రాంగ్ ఉండేది ముంబై ఇప్పుడు ఆ ముంబై స్ట్రెంత్ కొద్ది తగ్గింది చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ దెబ్బతినింది లైట్గా వాళ్ళ బ్యాటింగ్ కూడా మిడిల్ ఆర్డర్ డిస్పాయింట్లు అయింది పాండ్యా బ్రదర్స్ ఇద్దరు పోవడం వల్ల సో ఎవ్రీబడి ఈస్ కైండ్ ఆఫ్ రీబిల్డింగ్ ఎంత కాదన్న అవును మన మిచెల్ మార్ష్ ఫార్మర్ సన్ రైజర్స్ ప్లేయర్ అయిన మిచెల్ మార్ష్ని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళగా ఉన్నారు సర్ప్రైజ్ ఏంటంటే మన మిచెల్ మార్ష్కి మాత్రం గట్టిగా అగ్రెసివ్గా బిడ్ వేశారు మన వాళ్ళు స్టార్టింగ్ నుంచి అసలు ఫస్ట్ బిడ్ మనమే వేసాం బేస్ ప్రైస్ 2 క్రోర్స్ దగ్గర తర్వాత గుజరాత్ టైటన్స్ వాళ్ళు 4.2 క్రోర్స్ వరకు వాళ్ళు బిడ్ వేశారు తర్వాత వాళ్ళు బ్యాక్అవుట్ అయ్యారు తర్వాత ఇట్స్ ఏ 2-way వార్ అనమాట డీసీ సన్ రైజర్స్ 6.25 వరకు వేశారు మన వాళ్ళు బిడ్ ఇంకెక్కడైతే ఇంకా డీసీ వాళ్ళు మళ్ళీ బ్యాక్వర్డ్ అయ్యేటట్టు కనపడలేదు 6.5 వరకు వెళ్ళారు అప్పుడు మన వాళ్ళు డిసైడెడ్ ఓకే లైక్ వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ బిడ్ అని సో మిచెల్ మార్ష్ని కూడా కొనుక్కున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఎందుకులే ఇంజురీ మెషిన్ అని చెప్పి మన వాళ్ళు ఆగిపోయి ఉంటారు
యాహ్! ఎంత బట్ ఇప్పుడు టాలెంట్ ఉన్నా కరెంట్ గాని. ఫార్మ్ జూసుకుంటే 'మిచెల్ మార్ష్' ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రెడ్ హీ హాట్. ఈస్ ప్రాబబ్లీ లైక్ ది బెస్ట్ ఆల్ రౌండర్ ఎట్ ద మొమెంట్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. అండ్ రీసెంట్‌గా గూడా వాళ్ళ వరల్డ్ కప్ టైటిల్ ఆస్ట్రేలియా గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. సో యాహ్! ఐ ఐ అదే బేసిక్‌గా ఢిల్లీ వాళ్ళు స్టాయినిస్ బదులు తిని పెట్టేసుకున్నారు. అవును. బేసిక్‌గా రిప్లేస్‌మెంట్ లైక్ యాహ్! ఫర్ లైక్. ఇన్‌కేస్ ఇప్పుడు 'మిచెల్ మార్ష్' గనుక ఇంజ్యూరీ ఫ్రీ ఉంటే డెఫినైట్‌లీ హి ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఫోర్స్‌గా మనం అనుకోవచ్చు. బట్ యాహ్! యూ నెవర్ నో. ఇప్పుడు ఒక విధంగా చెప్పుకోవాలంటే స్లోగా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్‌కి ఒకప్పుడు ఐపీఎల్‌లో ఉండేటువంటి ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పుకోవచ్చా? ఎందుకంటే రీసెంట్ ట్రెండ్ అప్పుడు ఆక్షన్స్‌లో మనం స్టీవ్ స్మిత్ గాని, యాడమ్ జాంపా గాని అండ్ ఆరన్ ఫించ్ గాని ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. అంటే లైక్ బిగ్ ప్లేయర్స్ ఇన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ వీళ్ళని కొనడానికి ఇంట్రెస్ట్ చూపియలేదు. అండ్ అలాగే 2 టైమ్స్ యాక్సెలరేటెడ్ రౌండ్‌లో వచ్చినా సరే, ఏ టీమ్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదంటే ఇట్స్ ఎ ఫెయిర్ ఇండికేషన్ దట్ ఆహ్, నౌ ఐపీఎల్స్ ఓవర్‌సీస్ ఒకప్పుడు క్రీమ్ అంతా ఆస్ట్రేలియా నుంచి వచ్చేది. బట్ ఐ ఫీల్ ఇట్స్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ ఇంగ్లాండ్ అని ఫీలింగ్ వస్తుంది నాకు. మనం చూసుకుంటే ఇప్పుడు బీబీఎల్ స్టార్స్ ఎవరిని ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఓన్లీ షాన్ అబాట్ ఒక్కడున్నాడు. షాన్ అబాట్ డిజర్వింగ్. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో బెస్ట్ బీబీఎల్ బౌలర్. సిడ్నీ సిక్సర్స్ రికార్డ్ కూడా ప్రూవ్ చేస్తుంది. అండ్ తను ఆఫర్ చేసే వెరైటీ గానీ నీకు ఇట్ ఇస్ యాక్చువల్లీ తనకి ఐపీఎల్ లో సరిగ్గా ఛాన్సెస్ రాలేదు. ఇప్పుడు వేరే వాళ్ళందరికి ఇచ్చారు. మనం బెరెండాఫ్లకి, ఇదేంటి ఏజే టైకి వీళ్ళందరికీ ఛాన్సులు వచ్చినాయి. జై రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్ కి అయితే ఇంత కొట్టించుకున్నా గానీ మళ్ళీ మళ్ళీ ఇచ్చేయి ఐపీఎల్ టీమ్స్ ఛాన్సెస్. కానీ షాన్ అబాట్ డిజర్వెడ్లీ దొరికింది. అండ్ సన్ రైజర్స్ కి నాకు తెలిసి ఫ్రంట్ లైన్ ఓవర్సీస్ బౌలర్ తనే. హీల్ ప్లే ఎ రోల్ నన్ను అడిగితే. ఆర్ యూ ష్యూర్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్రంట్ లైన్ బౌలర్? ఎందుకంటే మరి మనకి ఇంకొక ఫ్రంట్ లైన్ ఓవర్సీస్. అదే. ఫ్రంట్ లైన్ ఓవర్‌సీస్ ఓవర్సీస్. మరిప్పుడు చూసుకుంటే ఆప్షన్స్ ఎవరున్నారని 'మార్కో యాన్సన్' ఉన్నాడు. అండ్ అలాగే ఇప్పుడు ఆల్ రౌండర్స్ కోటాలోకి మన 'రొమారియో షెపర్డ్' వన్ ఆఫ్ ది బ ఈ ఐపీఎల్ ఆక్షన్‌లో ఒక రకంగా చాలా టీమ్స్ కంపీట్ చేసినాయి. నాకు తెలిసి ఎప్పుడు 'లక్నో సూపర్ జెయింట్స్', 'ముంబై ఇండియన్స్', 'చెన్నై సూపర్ కింగ్స్', 'సన్ రైజర్స్ హైదరాబాద్', 'రాజస్థాన్ రాయల్స్' ఇన్ని టీమ్స్ పోటీ పడ్డాయి 'రొమారియో షెపర్డ్‌ని' కొనడానికి. మన వాళ్ళు యాక్చువల్లీ ఒక బౌలర్‌ని కొనడానికి చాలా ట్రై చేశారు. అంటే లైక్ సాలిడ్ ఓవర్సీస్ బౌలర్‌ని. 'రొమారియో షెపర్డ్‌కి' బిడ్డేశారు. 'ఓడియన్ స్మిత్‌కి' బిడ్డేశారు. 'జోఫ్రా ఆర్చర్‌కి' బిడ్డేశారు. అంటే ఆర్చర్‌ని కొనకపోవడం మాత్రం కొంచెం బ్లండరే అనాలి సన్ రైజర్స్. అంటే ఐ మీన్ ఈజ్ ఇట్ ఎ మాస్టర్ స్ట్రోక్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు తన కోసం వీడు పోయి 8,00,00,000 ఖర్చు పెట్టి ఆర్చర్ ఇప్పుడు సరే టెస్ట్ టీమ్ కోసం అని చెప్పేసి నేను ఆడట్లే ఐపీఎల్ అంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్చర్ అసలు ఈ ఐపీఎల్ ఆడట్లే. ఇప్పుడు తను ముంబై వాళ్ళు కొనుక్కుంది కూడా ఎప్పుడే ఏ ఐపీఎల్‌కి వచ్చే సంవత్సరం కాకుండా ఆ పై సంవత్సరంలో వచ్చే ఐపీఎల్ కోసం అని కొనుక్కున్నారు. ఫ్యూచర్ ప్లానింగ్ వాళ్ళంతా. సో, ఆర్చర్ అంటే ఒక రకంగా అలా దెబ్బతిన్నా గానీ, ఈ రొమారియో షెపర్డ్‌లు, ఓడియన్ స్మిత్‌లు వీళ్ళంతా నీకు ఆర్చర్‌లతో నీకు షాన్ అబాట్‌తో కంపేర్ చేయలేము. వీళ్ళంతా ఆండర్ రసెల్ రెప్లికాస్. ఇప్పుడు ఎట్లయితే రసెల్ పెద్ద దిక్కు వాళ్ళకి వెస్ట్ ఇండీస్ వాళ్ళకి అట్లాంటి ప్లేయర్. తనని చూసి ఇప్పుడు వీళ్ళంతా పుట్టుకొచ్చారనమాట. ఓడియన్ స్మిత్, రొమారియో షెపర్డ్, ఇప్పుడు రోహ్మన్ పావెల్ కొద్దిగా గొప్ప కొద్దిగా ఆ మోడ్‌లో ఉంటాడు. బౌలింగ్ అంత మంచిగా ఎయకపోయినా. నీకు ఫిన్ ఆలన్ సేమ్ రసల్లానే హిట్టింగ్ చేస్తాడు. అండ్ బౌలింగ్ కూడా ఒక 2-3 ఓవర్స్ వేస్తాడు. సో ఈ వీళ్ళందరికీ పెద్ద దిక్కు రసల్. సో రసల్ని చూసుకుంటే 'ఫేబియన్ ఆలన్' గదా! తన హిట్టర్. ఫేబియన్ యాహ్! ఆలన్ హిట్టర్ హూ కెన్ బౌల్ 3 ఓవర్స్ ఆర్ సమ్ టైమ్స్ 4 ఓవర్స్. కానీ ఇప్పుడు షాన్ అబాట్‌ని చూసుకుంటే తను సాలిడ్‌గా 4 ఓవర్స్ బౌలింగ్ చేస్తాడు. డెత్‌లో డిపెండబుల్ బౌలర్ అండ్ ప్రూవెన్ రికార్డ్ బీబీఎల్‌లో. అవును. అండ్ ఓవర్ ది ఇయర్స్ కన్సిస్టెంట్‌గా. డెఫినెట్‌లీ షాన్ అబాట్ నువ్వు చెప్పినట్టుగా టోటల్లీ డిజర్వ్స్ అన్ ఐపీఎల్ స్టింట్. ఇంకా చూసుకుంటే అసలు ఈ రొమారియో షెపర్డ్ స్పెషాలిటీ ఏంటని మీలో ఎవరికైనా కొంతమంది ఎక్కువగా ఇంటర్నేషనల్ క్రికెట్ అంతగా రీసెంట్‌గా ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే బ తను లాస్ట్ 2-3 ఇయర్స్‌గా ఐ థింక్ తను కూడా వెస్ట్ ఇండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐ థింక్ హీ ప్లేస్ ఫర్ గయానా అమెజాన్ వారియర్స్ అనుకుంటా. సో, అక్కడ తను ఫస్ట్ హీ మేడ్ ఎన్ ఇంప్రెషన్ విత్ బౌలింగ్ యాక్చువల్లీ. సో, బౌలింగే కాకుండా తను బ్యాటింగ్‌తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడని కంటిన్యూయస్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ అలాగే వెస్ట్ ఇండీస్ క్రికెట్‌లో లాస్ట్ 2-3 ఇయర్స్‌గా టీ20 టీమ్స్‌లో, వన్ డే టీమ్స్‌లో రెగ్యులర్‌గా ఉంటానే ఉన్నాడు. సో, ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్ దట్ హీ గాట్ వాట్ హీ గాట్. ఐ థింక్ 7.75 క్రోర్స్. ఆ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 7.5 వరకు వెళ్లారు. మన వాళ్ళు మాత్రం ఇంకెక్కడ వదిలేటట్టు కనపడలేదు. సో, 7.75కి మన వాళ్ళు దక్కించుకున్నారు.
సో, రొమారియో స్పెషల్‌లో ఒక చిన్న స్పెషాలిటీ ఏంటంటే హి కెన్ బౌల్ దోస్ స్లింగీ టైప్ ఆఫ్ బౌల్స్. ఇప్పుడు మలింగా ఎలా అయితే మనకి నీకు ఆ యాంగిల్ తోటి బౌలింగ్ వేసి యార్కర్స్ ఎలా వేస్తాడో, సో, రొమారియో షెపర్డ్‌లో ఒక స్పెషాలిటీ ఏంటంటే తను అలా స్లింగీ టైప్ ఆఫ్ యాక్షన్ తోటి యార్కర్స్ డెలివర్ చేయగలిగే ఎబిలిటీ ఉంది. సో, ఐ థింక్ దట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ వై సన్‌రైజర్స్ ఫెల్ట్ దట్ దే నీడ్ సమ్‌వన్ హూ కెన్ హావ్ గుడ్ మిక్స్ ఆఫ్ స్కిల్స్ అట్ ద డెత్. నాకు అంటే తన మీద నమ్మకం అంత లేదు. మనం అనుకున్నంత గు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో లేదో డౌట్ గానీ, ఐ థింక్ 7 క్రోర్స్ గాకుండా ఒక 4 కోట్లలో ఉండుంటే కరెక్ట్ ఉండేది. బట్ ఐపీఎల్ ఆక్షన్ అనేది చాలా వోలటైల్. సో, ఎవరికి ఎంత డబ్బులొస్తాయనేది ఆ అదృష్టం బట్టే ఉంటది. ఇప్పుడు చూడు, ఇప్పుడు చేతన్ సకారియాకి 4 కోట్లే రావడం కొంచెం అన్యాయం అనిపించింది నాకు. తను చూపించిన పొటెన్షియల్ లాస్ట్ 2 ఇయర్స్ అసలు ఇండియాకి గూడా ఆడాడు. ఐ థాట్ హి డిజర్వ్డ్ మోర్. మరి మన ఫేవరెట్ ప్లేయర్ అయిన ఐడెన్ మార్కరమ్ గురించి ఏం చెప్తావు? నన్నడిగితే సన్‌రైజర్స్ వాళ్ళు 2.6 క్రోర్స్‌కి దక్కించుకున్నారు. ఐ ఫెల్ట్ ఇట్స్ బిట్ ఆఫ్ ఎ స్టీల్. మంచి బై యాహ్! అది. నన్ను అడిగితే మంచి బై. ఎందుకంటే తను బౌలింగ్ ఏస్తాడు. తను బేసిక్‌గా సౌత్ ఆఫ్రికన్ నితీష్ రాణా హ్మ్. అన్నమాట. అంతేనా? యాక్చువల్లీ నితీష్ రాణా కంటే చాలా రెట్లు బెటరు. బట్ ఐ డోంట్ వాంట్ టు ఆఫ్‌కోర్స్. ఆఫ్‌కోర్స్. అండర్మైన్ నితీష్ రాణా హియర్. బట్ యాహ్! ఐడెన్ మార్క్రమ్ నువ్వు చెప్పినట్టుగా తను బౌలింగ్‌లో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. అంటే నీకెప్పుడు కూడా టీమ్స్ ఐపీఎల్ స్టార్టింగ్ ఓవర్స్‌లో ఫస్ట్ 5, 6 పవర్ ప్లే ఓవర్స్‌లో ఒక 1, 2 చీప్ ఓవర్స్ ఎట్లోగట్లా ఫాస్ట్‌గా బౌలింగ్ అంటే నీకు చాలా స్క్వాడ్స్‌లో చూస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ నీకు అపోజిట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారంటే, ఏడెన్ మార్కరమ్ లాంటి ప డాటర్స్ అంటాం మేమైతే మామూలుగా. అంటే వాళ్ళు ఎక్కువ బాల్‌ని స్పిన్ చేయరనమాట. కరెక్ట్‌గా బ్యాట్స్‌మెన్‌కి రూమ్ ఇవ్వకుండా అటాక్ చేస్తారు. ఎందుకంటే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మార్కరమ్ హిమ్సెల్ఫ్ ఈస్ ఎ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. సో, హీ నోస్ వాట్ గోస్ త్రూ బ్యాట్స్‌మెన్స్ మైండ్ అండ్ వాట్ దే ఆర్ ప్లానింగ్ టు డూ అండ్ సెట్ చేసిన ఫీల్డ్ తోటి బ్యాట్స్‌మెన్ జనరల్‌గా ఏ ఏరియాస్ టార్గెట్ చేసే అవకాశం ఉందని. మనం చూసుకుంటే టెంబా బౌమా కూడా ఎడెన్ మార్కరమ్‌ని రీసెంట్‌గా మన సౌత్ ఆఫ్రికన్ టీ20 స్కోర్ కార్డ్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎడెన్ మార్కరమ్ ఆడిన ప్రతిసారి హీ గాట్ ఎ బౌలింగ్ స్టింట్ అండ్ హీ డిడ్ మేక్ ఎన్ ఇంప్రెషన్. సో, ఒక విధంగా చెప్పాలంటే మనం మార్కరమ్ బ్యాటింగ్ గురించి చెప్పక్కర్లేదు. సో, మార్కరమ్ బ్యాటింగ్ గురించి చెప్పి మన క్రికెట్ నగరం ఆడియన్స్‌కి చాలా సార్లు బోర్ కొట్టించాం మార్కరమ్ బ్యాటింగ్ టాలెంట్ గురించి. బట్ యాహ్! తను ఇంకో విధంగా కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ తను పంజాబ్ కింగ్స్‌కి ఆడినప్పుడు కూడా హీ డిడ్ మేక్ ఎన్ ఇంప్రెషన్. వెన్ దే వర్ డౌన్ అండ్ ఔట్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ గేమ్స్ హీ డిడ్ కమ్ అండ్ స్కోర్ దోస్ బిగ్ రన్స్. సో, చూద్దాం. ఐ ఫెల్ట్ దట్ మార్కరమ్‌ని కొనడం ఒక చాలా మంచి ఆప్షన్ అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఎస్పెషల్లీ నీవు కేన్ విలియమ్సన్ క్లాస్ తోటి ఎడెన్ మార్కరమ్ లాంటి ఒక మాస్టర్ స్ట్రోక్ బ్యాట్స్‌మెన్ మిక్స్ అయ్యాడంటే ఇంకా పండగే పండగ. కన్నుల పండగగా చెప్పొచ్చు. ఈసారి సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ బానే ఉన్నారు గదా! ఈసారి అవును. టీమ్‌లల్లో. మార్కో యాన్సన్. మొన్న టూర్ మహత్యం అని, మొన్న టీమ్ మహత్యమా అని జెప్పేసి, మొన్న టూర్ మహత్యమా అని జెప్పేసి. అవును. సో, మార్కో యాన్సన్ అయితే మన వాళ్ళు సన్‌రైజర్స్ వాళ్ళు దక్కించుకున్నారు. ఐ థింక్ ఫర్ 4.2 క్రోర్స్. సో, దానికి కూడా ముంబై ఇండియన్స్ వాళ్ళు ట్రై చేశారు. లాస్ట్ అంటే తను ముంబై ఇండియన్స్‌కే ఆడాడు లాస్ట్ 2020 అండ్ 21లో కూడా. సో, ముంబై ఇండియన్స్ వాళ్ళు దక్కించుకోవడానికి ట్రై చేశారు. బట్ వాళ్ళు ఐ థింక్ అట్ 4 క్రోర్స్ దగ్గర వాళ్ళు బ్యాకౌట్ అయ్యారు. మన వాళ్ళు 4.2 దగ్గర దక్కించుకున్నారు. సో, యాహ్! మార్కో యాన్సన్ కూడా ఉన్నాడు. ఈ ఈ ఆక్షన్ చూసుకుంటే అన్ని టీములు, ముఖ్యంగా సన్ రైజర్స్ అయితే ఎడంచేటి వాటం వాళ్ళ మీద అయితే బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. సన్ రైజర్స్ అయితే మరి బ్రెయిన్ లారా ఉన్నాడు కాబట్టి, తను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి తన ఇన్ఫ్లుయెన్స్ మరి ఏంటో తెలియదు కానీ, బట్ నార్మల్గా టాక్టిక్స్ కూడా ఇప్పుడు ఐపీఎల్లో ఇంపార్టెన్స్ పెరుగుతోంది. లెఫ్ట్ ఆర్మ్ సీమ్ ఆప్షన్ కానీ, ఇప్పుడు నీకు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కానీ నీకు నీకు లెగ్ స్పిన్ కౌంటర్ చేయడానికి. సో సన్ రైజర్స్ కూడా నో డిఫరెంట్. అండ్ చాలా మంది ఇప్పుడు నీకు చూసుకుంటే ఇషాన్ కిషన్ కోసం అయితే 15 కోట్ల వరకు వెళ్ళాం మనం. ముంబై వాళ్ళు బాగా కసిగా వాళ్ళు తీసేసుకున్నారు కానీ, బట్ కానీ నన్ను అడిగితే ఆ ఇషాన్ కిషన్ బిడ్ సన్ రైజర్స్ మాత్రం దెబ్బతీస్తుంది. ఎందుకంటే దానివల్ల వాళ్ళు పూరన్కి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బిడ్ వేస్తారని అందరికి అర్థమైపోయింది. అండ్ ఇష్టం వచ్చినట్టు ఇన్ఫ్లేట్ చేసి పెడతారు పూరన్ బిడ్ని వేరే వాళ్ళంతా. సో ఎంత ఎంత పెద్ద ఫ్యాన్ అయినా పూరన్కి ఓ 2-3 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అయిందని నాకు అనిపిస్తుంది. అవును. కేకేఆర్ వాళ్ళు ట లాస్ట్ 10.5 వరకు వెళ్లారు. తర్వాత 10.75 దగ్గర ఇంక సన్‌రైజర్స్ దక్కించుకున్నారు. చూసుకుంటే స్ చెన్నై సూపర్ కింగ్స్, ఇప్పుడు కేకేఆర్ వీళ్ళిద్దరే బిడ్డేశారు పూరన్‌కి. మనం అంటే సన్‌రైజర్స్ కాకుండా
ఇంకా బిడ్డేసిన టీమ్స్ ఏమేమి ఉన్నాయనుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ అంతే. ఈ 2 టీమ్స్ మాత్రమే బిడ్డేసినాయి పూరన్‌కి. అంటే ఇప్పుడు ఒక ఇషాన్ కిషన్ కోసం 17 కోట్లు ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే నీకు ఓవర్‌సీస్ స్లాట్ ఒకటి యూజ్ అవ్వదు. కానీ పూరన్‌తో ఏంటంటే ఒక ఓవర్‌సీస్ స్లాట్ పోతుంది. మనం ఎప్పటినుంచో మొత్తుకుంటూ ఉంటాం. సన్ రైజర్స్ బ్యాలెన్స్‌తో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఓవర్‌సీస్ స్లాట్స్ అన్నీ ఫిక్స్‌డ్ ఉంటాయి. ఒక నలుగురు ప్లేయర్లు ఉంటారు. వాళ్ళనే ఆడించగలుగుతాము. అండ్ మొత్తం వాళ్ళపైన డిపెండెంట్ ఉంటది నీకు అని. సో, ఈసారి కూడా మళ్ళీ అటు ఇటు చేసి ఎందుకో స్క్వాడ్ అట్లానే కనిపిస్తుంది. బట్ యాహ్! చూడాలి మరి. ఇప్పుడు కానీ ఈ ఈ ఓవర్‌సీస్ డిపెండెన్స్ ఒక రాగుంటే, కానీ ఒక్క స్ట్రాటజీ అయితే మనం గమనించాం. సన్ రైజర్స్ వాళ్ళు ఈసారి మొత్తం యూత్ ఎట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు 4, 5 ఇయర్స్ బ్యాక్ మొత్తం చిన్న పిల్లల్ని వేసుకొని దిగారో ఐపీఎల్‌లో, ఇప్పుడు కూడా అట్లానే ఉంది పరిస్థితి. బ్యాట్స్‌మెన్, బౌలర్స్ అందరూ యూతే ఉన్నారు. అవును. కాకపోతే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌గా ఐ మీన్ లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ నుండి సన్‌రైజర్స్‌లో నాకు బాగా నచ్చిన యంగ్ ట్రయో అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, ప్రియం గర్గ్. సో, వీళ్ళ ముగ్గురిని గూడా వాళ్ళు దే ఫౌండ్ ఎ వే టు కీప్ దెమ్ ఇన్ ద స్క్వాడ్. ఇప్పుడు అబ్దుల్ సమద్‌నయితే ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అభిషేక్ శర్మని 6.5 క్రోర్స్‌కి తీసుకున్నారు. చాలా మందికి సర్ప్రైజ్‌గా అనిపించొచ్చు. అరే! అభిషేక్ శర్మ ఏం ఇంటర్నేషనల్ క్రికెట్ ఏం ఆడడు గదా! పెద్దగా ఏముంది అంతగా అంటే తను ఆడిన మ్యాచెస్‌లో గూడా ఏదో సోగా ఆడతాడు గదా! అనే ఫీలింగ్ రావచ్చు. బట్ ఐ ఫీల్ హి ఈస్ వర్త్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ దిస్ ఐపీఎల్ ఆర్ ద నెక్స్ట్ ఇయర్. It's about 5, 6 years down the line if you look at it. He has the potential to become like, ఇప్పుడు కొన్ని టీమ్స్‌కి ఇప్పుడు అక్షర్ పటేల్ గానీ, రవీంద్ర జడేజా గానీ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారో, ఐ ఫీల్ దట్ అభిషేక్ శర్మ హ్యాస్ దట్ పొటెన్షియల్ టు బికమ్ లైక్ రవీంద్ర జడేజా లాగా బ్యాటింగ్ చేయగలడు. అండ్ అలాగే అక్షర్ పటేల్ లాగా క్లెవర్‌గా బౌలింగ్ వేయగలడు. అంత పొటెన్షియల్ ఉంది అభిషేక్ శర్మ దగ్గర. సో, ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ ఫర్ అభిషేక్ శర్మ. ఎందుకంటే సన్‌రైజర్స్ వాళ్ళు లాస్ట్ ఎప్పుడు ఐ థింక్ హి వాస్ ఇనిషియల్లీ విత్ ఢిల్లీ డేర్ డెవిల్స్ 2018లో అనుకుంటా. 2019లో ఐ థింక్ అదే ఈ ప్లేయర్స్ ట్రాన్స్‌ఫర్ ఉంటది చూడు. ట్రాన్స్‌ఫర్ విండోలో శిఖర్ ధవన్‌ని పంపించినప్పుడు అనుకుంటా. ఐ థింక్ శిఖర్ ధవనో ఎవరినో ఆ ప్లేయర్‌ని ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు దే బాట్ దీస్ ప్లేయర్స్ అభిషేక్ శర్మ వీళ్ళందరిని ఢిల్లీ నుంచి. సో, అక్కడి నుంచి తనని తీసుకొచ్చి లాస్ట్ 2 ఇయర్స్‌గా తనకు ఛాన్సెస్ ఇస్తూ మరలా ఈ ఇయర్ తనని ఆక్షన్‌లో కొన్నారంటే ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే ఎస్పెషల్లీ యంగ్‌స్టర్స్‌కి ఇట్లాంటి కాన్ఫిడెన్స్ ఫ్రాంచైజీస్ దగ్గర నుంచి వచ్చినప్పుడు దే విల్ డెఫినెట్‌లీ యూ నో ట్రై టు పే దట్ కాన్ఫిడెన్స్ బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెర్ఫార్మన్సెస్. సో, హోప్‌ఫుల్లీ అభిషేక్ శర్మతో ఉండే ఒకే ఒక చిన్న ఇష్యూ నాకు ఎస్పెషల్లీ ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ ఏంటంటే తను రెగ్యులర్‌గా ఛాన్సెస్ ఇవ్వరు దానికి. సో, హోప్‌ఫుల్లీ ఈ ఇయర్ తను కానీ మురళి అన్న చెప్పేసాడు హ్మ్. కదా! ఓపెనర్ అభిషేక్ శర్మనే సో, అని. తనని గనక కన్సిస్టెంట్‌గా ఆడనిస్తే అభిషేక్ శర్మ తను ఓపెనింగ్ చేయగలడు, మిడిల్ ఆర్డర్ ఆడగలడు, ఫినిష్ చేయగలడు అండ్ బౌలింగ్ చేయగలడు, ఫీల్డింగ్ అన్నీ. సో, లెట్స్ హోప్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ గుడ్ సీజన్ ఫర్ యంగ్‌స్టర్స్ ఎస్పెషల్లీ అబ్దుల్ సమద్ అండ్ అభిషేక్ శర్మ. పాపం మన ఇక సుందర్ నాకు తెలిసి వాషింగ్టన్ సుందర్ విల్ బి ఆ ట్రంప్ కార్డ్. హ్మ్. ఇప్పుడు జడ్డు ఎట్లయితే సీఎస్కేకి అంటుకుపోయాడో అట్లా సుందర్ అంటుకుపోయి మనతో ఓ 2, 3 కప్పులు కొట్టేసి మనం కూడా తనకు ఒక సర్రాని బిరుదు ఇచ్చేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నా. సుందర్‌కైతే గుజరాత్ టైటన్స్ వాళ్ళు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ అలాగే లక్నో సూపర్ జెయింట్స్ చాలా టీమ్స్ బిడ్డేసినాయి. మన వాళ్ళు లాస్ట్ 8.75 క్రోర్స్ దక్కించుకున్నారు. సో, సుందర్ తను పాపం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌గా కొంచెం ఇంజ్యూరీస్ తోటి లైట్‌గా స్ట్రగుల్ అవుతున్నాడు. బట్ హి ఈస్ బ్యాక్ టు హిస్ ఫుల్ ఫిట్‌నెస్ నౌ. సో, హోప్‌ఫుల్లీ తన ఐపీఎల్‌లో మన ఎస్పెషల్లీ ఇండియన్ ప్లేయర్స్ ఎట్లయితే చాలా కీలకం అవుతారో చాలా టీమ్స్‌కి తను కూడా అట్లాగా మన ఎస్ఆర్‌హెచ్‌కి పాతుకుపోయి ఒక మ్యాచ్ విన్నర్ అవుతాడని అనుకుందాం. వాట్ అబౌట్ రాహుల్ త్రిపాఠి? అంటే కొంచెం అంటే 8.5 కొద్దిగా ఖర్చు పెట్టాల్సొచ్చింది. ఎందుకంటే అది అగైన్ మళ్ళీ మా టీమ్స్ రీడ్ చేసేసినాయి సన్‌రైజర్స్‌ని. వీళ్ళకి ఇండియన్ సీనియర్ బ్యాట్స్‌మెన్‌లు లేరు. వీళ్ళు ఖచ్చితంగా త్రిపాఠిని కొనాల్సిందే ఇక్కడ అని రియలైజ్ అయ్యి కొద్దిగా ఐ థింక్ వి ఓవర్ పెయిడ్. కానీ యాటిట్యూడ్ వైస్ త్రిపాఠి నాకు చాలా ఇష్టము. సో, ఆ విషయం పైన పోనీ ఐ మీన్ ఐయామ్ హ్యాపీ ఫర్ హిమ్. ఇట్లా మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి ఇట్లాంటి ప్లేయర్స్ ఇష్టం నాకిది. మనం ఇలా మాట్లాడుకుంటే ఈ ఎపిసోడ్ ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ ఆక్షన్ ప్లస్ పాసిబుల్ ప్లేయింగ్ 11 లాగా ఎళ్ళిపోతది. యాహ్! ఇగ వేరే బట్ టీమ్స్ అంటే చూసుకుందాం. అసలు సీఎస్‌కేతో స్టార్ట్ హానెస్ట్‌గా చేద్దాం. చెప్పాలంటే నాకు ఒక్క పాయింట్ నచ్చింది. రాహుల్ త్రిపాఠి నువ్వు చాలా మంచి పాయింట్ చెప్పావు. ఐ లైక్ హిస్ యాటిట్యూడ్ సేమ్ నువ్వు చెప్పినట్టుగానే. తను ఎట్లా అంటే
జీరో ఇగో అనమాట. అంటే ఇప్పుడు హీ ఆల్వేస్ పుట్స్ టీమ్ ఫస్ట్. నేను 2 బాల్స్ ఆడి 0కి ఔట్ అయినా పర్వాలేదు. ఈ ఫస్ట్ ప్రయారిటీ టీమ్‌కి ఆ స్టేజ్‌లో ఏ రిక్వైర్మెంట్ ఉందో అదే నా కళ్ళ ముందు కనబడతదనే టైప్ ఆఫ్ యాటిట్యూడ్‌తో ఆడతాడు రాహుల్ త్రిపాఠి. సో, హోప్‌ఫుల్లీ తను లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా కేకేఆర్‌కి సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే వీళ్ళందరూ ఎలా అయితే కీ రోల్స్ ప్లే చేశారో, త్రిపాఠి కూడా ఈస్ ఎట్ ద పీక్ ఆఫ్ హిస్ ఫార్మ్ రైట్ నౌ ఇన్ డొమెస్టిక్ క్రికెట్. సో, హోప్‌ఫుల్లీ తను అదే ఫార్మ్‌ని ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కి రెప్లికేట్ చేస్తాడని మనలాగా సన్‌రైజర్స్ ఫ్యాన్స్ చాలామంది కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతదో. సో, ఇగ మనం వేరే టీమ్స్‌కెళ్దాం రాజు. సో, సీఎస్‌కేలో మనకి ఏం కనిపిస్తుంది ప్యాటర్న్ ఈసారి అంటే, వాళ్ళు సేమ్ టీమ్‌ని మళ్ళీ కొన్నారు. 2018 నుంచి అందరూ అంటున్నారు వీళ్ళు సీనియర్ ప్లేయర్స్‌ని కొంటున్నారు. ఎన్ని రోజులు ఆడతారో, ఎన్ని రోజులు ఆడతారో తెలీదు, ఎన్ని రోజులు ఆడతారో తెలీదని. కానీ ఆ ప్లేయర్‌లనే మళ్ళీ మళ్ళీ కొన్నారు. సో, ఫాఫ్ తప్పిస్తే అందరిని కొన్నారు కదా! సీనియర్ ప్లేయర్స్ అందరిని. ఇక ఠాకూర్ ఒక్కడిని ఇక ఎంతైనా లార్డ్ అయిపోయాడుగా ఇప్పుడు. వాళ్ళు పాపం ఎఫర్ట్ చేయలేకపోయారు. కానీ కానీ అందరిని కొనేసారు ఫాఫ్ నీకు. ప్లేస్‌లో నువ్వు తప్ప అని. ఫాఫ్ ప్లేస్‌లో తన సీఎస్‌కే వాళ్ళ కల్చర్‌లోకి పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యే ప్లేయర్‌ని ఒకడిని కొన్నారు సీఎస్‌కే వాళ్ళు. డివాన్ కాన్వే. నాకు తెలిసి యాహ్! ఫాఫ్ లాస్ట్ యాహ్! మినిట్‌లో. ఫాఫ్‌కి ఎవరైనా పర్ఫెక్ట్ ఫిట్ అవుతారు ఆ రోల్‌లోకి, ఆ సీఎస్‌కే కల్చర్‌లోకి ఈజీగా ఫిట్ అవుతారు అనే ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ డివాన్ కాన్వే. ఎందుకంటే నేను చూసాను తను ఆల్మోస్ట్ యెల్లో అండ్ గోల్డ్ కలర్ బట్టలతోటి వెల్లింగ్టన్ ఫైర్ బర్డ్స్‌కి ఆడతాడు తను. సో, డెవన్ కాన్వే హీ కెన్ ఓపెన్, హీ కెన్ ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్, ఈస్ ఎ డీసెంట్ ఫీల్డర్ అండ్ చాలా కాలిక్యులేటెడ్‌గా ఆడతాడు. అంటే సీఎస్‌కే వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే ఎలా ఉంటదో దానికైతే పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. కానీ మరి అతనికి అదే మైక్ హస్సీ. ఒకప్పుడు మైక్ హస్సీ లాగా ఆడేస్తాడు అంతే అంటున్నారు అందరూ. పర్ఫెక్ట్ అంతే ఇంకా సేమ్. పర్ఫెక్ట్. కానీ సీఎస్‌కే ఆప్షన్ చాలా బాగుండే అబ్బా! ఒప్పుకోవాలి. అంటే దే రిటైన్డ్ దేర్ కోర్ అండ్ వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ కూడా వాళ్ళ సిద్ధాంతం ఉంటదిగా ఫ్లెక్సిబిలిటీ. టీమ్ మొత్తం పైనుంచి కింది వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉండాలి. బౌలింగ్ ఆప్షన్స్ కూడా దండుగుండాలి. సో, అట్లనే కొన్నారు టీమ్‌ని. నీకు మళ్ళీ వాళ్ళు శాంట్నర్ తెచ్చుకున్నారు. మరి బెంచ్ మీద కూర్చోబెట్టకుండా ఆడిపిస్తారో లేదో తెలీదు. మిల్‌న్ చాలా మంచి పర్చేజ్. వాళ్ళకెప్పుడూ ఒక ఓవర్‌సీస్ ఫాస్ట్ బౌలర్ ఉంటాడు. గట్టి ఫాస్ట్ బౌలర్. అట్లా మిల్‌న్ క్రిస్ తెచ్చుకున్నారు. జార్డన్ సో, కూడా కొన్నారు వాళ్ళ మళ్ళీ. స్ట్రాటజీ క్రిస్ క్రిస్ జార్డన్‌ని కొన్నారు. సో, అదే సేమ్ నీకు శార్దుల్ ఠాకూర్ రిప్లేస్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. శివం దూబే కొంచెం ఆ టైప్ వాళ్ళ టైప్ ప్లేయర్. నీకు రాయుడిని మనం అగ్రెసివ్‌గా బిడ్ చేశారు. మనం అసలు ఓన్లీ అది మనం ఒక్కళ్ళమే కొందాం అనుకున్నాం. మనం తెలుగు కనెక్షన్ కోసమో మరి దేనికో గాని రాయుడిని లేదు మీరు తీసుకెళ్ళే ప్రసక్తే లేదన్నట్టు వాళ్ళు గుంజుకున్నారు మళ్ళీ. అండ్ బ్రేవోని కూడా కొనడానికి ట్రై చేశారు సన్ రైజర్స్ వాళ్ళు. బట్ బ్రేవోని కూడా ఎంత ముసలోడైనా, ఎంత పెద్దవాడైనా మా దగ్గరే ఆడాలి, ఉండాలి అని. అండ్ వీళ్ళందరూ కూడా నీకు ఫాఫ్ కూడా ఓపెన్‌గా అన్నాడు. ఐ వాస్ వెరీ సాడ్. నన్ను సీఎస్‌కే వాళ్ళు బిడ్డింగ్ ఆపేశారు. ఆర్‌సీబీ కొనేసినందుకు. ఐయామ్ వెరీ సాడ్ అన్నాడు. అట్లా ఏ ప్లేయర్ చెప్తాడో నాకు తెలీదు. యాహ్! అంటే వాళ్ళ టీమ్ ఓనర్ కూడా చెప్పాడు. అంటే యాక్చువల్లీ మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫాఫ్‌ని కొందామని అనుకున్నాము. కానీ మాకు ఉన్న బడ్జెట్‌ని ఆలోచించుకొని కొంచెం వేరే ఇంకా బిట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా అంతకు మించి స్పెండ్ చేయలేకపోయాము. వెరీ అన్‌ఫార్చునేట్. అంటే వాళ్ళు కూడా ఒక విధంగా బాధపడ్డారు సీఎస్‌కే వాళ్ళు. వాళ్ళ ఫ్రాంచైజీ ఓనర్స్ వీళ్ళు గూడా ఎట్లైనా ఫాఫ్‌ని తీసుకుందాం అనుకున్నారు కానీ దే హాడ్ అదర్ కాలిక్యులేషన్స్ ఇన్ మైండ్. ఇంకా వేరే ప్లేయర్స్‌కి బిడ్ ఎయ్యాలి. ఇంకా వేరే కోర్‌ని బిల్డ్ చేయాలి. ఎందుకంటే చూసుకుంటే ఐ థింక్ యాహ్! లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫైనల్‌లో ఆడిన 8 ప్లేయర్స్ ఆల్రెడీ స్క్వాడ్‌లో ఉన్నారు. సో, ఇట్ షోస్ దట్ దేర్ కోర్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ అండ్ ఇట్స్ జస్ట్ అబౌట్ ఫిక్సింగ్ దోస్ లిటిల్ థింగ్స్ అట్ బోత్ ఎండ్స్ ఆఫ్ ది స్పెక్ట్రమ్‌లో చెప్పుకోవచ్చు. సో, ఇన్ ఎ సెన్స్ యాహ్! ముంబై కంటే వీళ్ళు చెన్నై వాస్ ఈవెన్ మోర్ సక్సెస్‌ఫుల్ ఇన్ రిటైనింగ్ ద కోర్ యాహ్! నన్నడిగితే. యాహ్! ఈవెన్ అంటే అది కొంతమందికి ఆబ్వియస్. అనిపించొచ్చు. అంటే డ్వేన్ బ్రావో కొంచెం ఫిట్‌నెస్ ఇష్యూస్ అవి ఉన్నాయి. ఇప్పుడు అలాంటి టైంలోనే మనకి ఇంకొక ఆల్ రౌండర్ అంటే డ్వేన్ ప్రిటోరియస్ ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ అది కొంచెం ట్రాక్ పేసర్స్‌కి సహకరిస్తుంది అని అనుకుంటే హీ కెన్ కమ్ యాస్ అన్ ఆల్మోస్ట్ లైక్ ఫర్ లైక్ రిప్లేస్‌మెంట్. సో, అలా కాదు అనుకుంటే దెన్ ఆబ్వియస్‌లీ ఇంకా ఆల్ రౌండర్స్ కోటాలో ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే మిచెల్ శాంట్నర్ ఉన్నాడు. ఒకవేళ అది స్పిన్నింగ్ ఆర్ స్లో ట్రాక్ అయ్యుంటే ఆబ్వియస్‌లీ మిచెల్ శాంట్నర్ విల్ ప్లే డ్వేన్ బ్రావో రోల్ అట్లా. సో, ఒక విధంగా చూసుకుంటే సీఎస్‌కే వాళ్ళెప్పుడు కూడా వాళ్ళున్న ప్లేయర్స్ బ్యాకప్ కూడా చూసుకుంటారనమాట. సో, దిస్ టైమ్ అంటే ఆక్షన్స్‌లో చాలామంది అనుకున్నారు సీఎస్‌కే డిడ్ంట్ డూ వెల్ అని. బట్ ఐ ఫీల్ దే హావ్ డన్ వెరీ డీసెంట్‌లీ. ఈవెన్ చ చ ఇప్పుడు శ్రీలంకన్
మిస్టరీ స్పిన్నర్ మహేష్ తీక్షణాని కూడా కొన్నారు 70 lakhsకి. అండ్ అలాగే రీసెంట్ అండర్-19 వరల్డ్ కప్‌లో కొంచెం ఆహ్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్ అని ఒక కుర్రాడున్నాడు. నెక్స్ట్ హార్దిక్ నెక్స్ట్ పాండ్యా. హార్దిక్ పాండ్యా అంటే తను మంచిగా బౌలింగ్ 140 ప్లస్ ఎయగలడు. అండ్ అలాగే నువ్వు చెప్పినట్టుగా హార్దిక్ పాండ్యాలా సిక్స్‌లు కొట్టగలడు. సో, ముంబై ఇండియన్స్ వాళ్ళు కూడా కన్నేసారంటే డెఫినైట్లీ హీ హాస్ సంథింగ్ ఇన్ హిమ్. సో, సీఎస్‌కే వాళ్ళు తనని తీసుకున్నారంటే ఫ్యూచర్‌లో దే ఆర్ యూత్ ఉంది. ఇప్పుడు అందరూ సీఎస్కే క్రిటిసిజం ఏందంటే వీళ్ళందరూ పెద్దోళ్ళు ఏమంటారు, వీళ్ళకి ఫ్యూచర్ మీద ఏమి ఇది లేదు, కన్ను లేదంటారు. కానీ కాదు యాక్చువల్‌గా. వాళ్ళు ఫ్యూచర్ కూడా టీమ్‌ని వాళ్ళు తయారు చేసుకున్నారు వాళ్ళు. దీపక్ చహర్ ఏమన్నాడో తెలుసా? అరే! సీఎస్‌కే వాళ్ళు నా కోసం అంత బిడ్ చేయకుండా ఉండాల్సింది. ఎక్కడ 13 దగ్గర ఎక్కడో ఆపేసి ఉండాల్సింది. బట్ అంటే తను కూడా ఫీల్ అయ్యాడు. అంటే సీఎస్‌కే వాళ్ళ అంటే వాళ్ళు బిల్డ్ చేసిన కల్చర్ చూడు. టీమ్ ఫస్ట్ అనే ఫిలాసఫీ అనేది చాలామంది ప్లేయర్స్‌లో నీకక్కడ చాలా క్లియర్‌గా కనబడుతుంది. సో, అంటే దీపక్ చహర్‌ని దీపక్ చహర్ కోసం ఒక్కడి కోసమే అనుకుంటా చాలా అగ్రెసివ్‌గా బిడ్ చేశారు. సీఎస్‌కే వాళ్ళు 14 అంటే క్రోర్స్. అది జస్టిఫైడ్ కూడా. జస్టిఫైడ్. ఇప్పుడు దీపక్ చహర్ బ్యాటింగ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ బౌలింగ్‌లో తను స్వింగ్ కింగ్ అని ఈజీగా చెప్పొచ్చు టీ20లో. సో, అవును. కంప్లీట్‌లీ కానీ జస్టిఫైడ్. గుడ్ ఆప్షన్ సీఎస్కే. క్రిస్ జార్డన్ ఒకడే నాకెందుకో కామికల్‌గా అనిపించాడు. ఆళ్ళు ఎందుకంటే ఇప్పుడు ప్రతి అట్లా ఇయర్ అట్లా కామికల్ అనుకుంటాము. సీఎస్కే వాడులో అవును. కూర్చొని ఏందో ఎల్లో బట్టలు వేసుకోగానే సడెన్‌గా ఏదో అవును. పవర్ వస్తది. సీఎస్‌కేకి ఎళ్ళిపోగానే ఏదో ఎందుకంటే చూసుకుంటే అది వేరే టీమ్స్ కూడా తెలుసు రాజు. ఇప్పుడు ఊతప్పానికి ఎవడైనా బిడ్ వేసాడు. అవును. ఇప్పుడు ఊతప్ప ఎంత బాగా ఆడాడు అని అయినా కానీ ఎందుకు వేయలేదు హ్మ్. బిడ్డు. ఎందుకంటే అందరికీ హ్మ్. తెలుసు వాళ్ళకి ఆడతాడు మనకు ఆడడు అని. చూసుకుంటే క్రిస్ జార్డన్‌ని చితక్కొడుతున్నారు. ఎక్కడికెళ్తే అక్కడ బిగ్ బ్యాష్ అయితే బిగ్ బ్యాష్. మొన్న పీఎస్ఎల్‌లో కూడా ఒక పెనల్టిమేట్ ఓవర్‌లో 2 ఓవర్స్‌లో 20 ఎంత 30 దగ్గర దగ్గర 30 ఎంతో సేవ్ చేయాలంటే తను ఒక్క ఓవర్‌లోనే 20 ఎంతో ఇచ్చేసాడనమాట. సో, క్రిస్ జార్డన్ ఆర్‌సీబీకి ఆడాడు, సన్‌రైజర్స్‌కి ఆడాడు, పంజాబ్‌కి ఆడాడు, చెన్నై ఇంకా ఏ టీమ్స్ మిగిలినయో మొత్తం మీద నాకు తెలిసి క్రిస్ జార్డన్ కెరియర్ కంప్లీట్ అయ్యేసరికి అన్ని టీమ్స్ కవర్ చేస్తాడేమో ఐపీఎల్‌లో. చూడాలి మరి. శివం దూబే కొంచెం డేంజరస్ ఎందుకో. ధోనీకి కొద్దిగా ఇట్లాంటి ప్లేయర్స్ ఇష్టము. తను డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్సెస్ అనాలి శివం దూబే తనకున్న అబిలిటీస్ చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్. చూద్దాం శివం దూబే పైన కన్నేసి ఉంచాలని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ మనం సీజన్. చాలా నార్మల్ రెగ్యులర్ టీమ్స్ గురించి మాట్లాడుకుందాము. బట్ కొత్త ఫ్రాంచైజ్ గురించి, వాళ్ళ టీమ్స్ గురించి కూడా ఒక చిన్న డిస్కస్ చేద్దాం. అసలు ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ గురించి నీకేమనిపిస్తుంది? నన్ను అడిగితే అదే స్ట్రాంగెస్ట్ టీమ్. ఇంక టైటిల్ ఆళ్ళదేనంటావా? అండ్ ఇప్పుడు ఆన్ పేపర్ స్క్వాడ్ మాత్రం వాళ్ళదే. అసలే ఒకే టీంలో కేఎల్ రాహుల్, జేసన్ హోల్డర్, నీకు క్వింటన్ డికాక్ తన చీప్‌కి కొన్నారు. ఇక దీపక్ కూడా ఇంక కృణాల్ పాండ్యా కలిసి ఆడుతున్నారు. మన మనీష్ అన్న ఉన్నాడు. ఎంత కాదన్నా ఈజ్ డొమెస్టిక్ బ్రాడ్‌మెన్. ఇంకా అన్నిటికంటే పెద్ద స్టీల్ నాకు తెలిసి డ్రాఫ్ట్‌లో రవి బిష్ణోయ్ 4 కోట్లకు రిటైన్ చేసుకోవడం వాళ్ళు. అది మాత్రం అంటే మరి రవి బిష్ణోయ్ మరి పర్వాలేదు నాకు 4 కోట్లు సరిపోతాయి అన్నాడా? మరి లేకపోతే వాట్ ఫోర్సెస్ ఆర్ ఎట్ ప్లే? నన్ను అడిగితే రవి బిష్ణోయ్‌కి ఈజీగా 10 కోట్లు రావాలి. అంటే చెప్పుంటారు. అరే! ఊరికే బయటకి 4,00,00,000 అని చెప్తాను. నీకొక 20,00,00,000 ఇస్తాను. నువ్వు ఆ కింగ్‌రా అని అమ్మో! చెప్పుంటారు. చెప్పేద్దాం అంటావా? సుప్రీం కోర్ట్‌కి వద్దొద్దు. చెప్పేద్దామా? అంటే లోధా కమిషన్‌కి. బట్ సీరియస్‌లీ ఆన్ ఎ సీరియస్ నోట్ రవి బిష్ణోయ్ తను మొన్నే రీసెంట్‌గా డెబ్యూ కూడా చేశాడు. రోహిత్ శర్మ అయితే ఫుల్ ఆఫ్ ప్రైజ్. అంటే జస్ట్ ఒక డెబ్యూ మ్యాచ్ ఆడిన వెంటనే రోహిత్ శర్మ ఇండైరెక్ట్‌గా చెప్పేసాడు. హి ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ ఫ్యూచర్ స్పిన్నర్ ఇన్ వైట్ బాల్ క్రికెట్ అని చెప్పకనే చెప్పేసాడు. అంటే ఒక్క మ్యాచ్ తర్వాతే రోహిత్ శర్మ లాంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ టీ20 కెప్టెన్స్‌కి అంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే డెఫినెట్‌లీ హి ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బిగ్ థింగ్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ అనే ఫీలింగ్ నాకు కూడా వస్తుంది. సో, ఇంకొకటేంటంటే జనరల్‌గా జనరల్‌గా స్పిన్నర్స్‌కి నీకేంటంటే ఫీల్డింగ్ స్కిల్‌లో ఎక్కువగా అంటే ఇప్పుడు జడేజా లాంటి వాళ్ళు వేరు. అంటే హి ఈస్ ఎ ప్యూర్ ఆల్ రౌండర్. కానీ బిష్నోయ్ హి ఈస్ సర్ప్రైజింగ్‌లీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌండరీ ఫీల్డర్స్. సో, అది కూడా ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ అడ్వాంటేజ్. చాలా కాదంటావు. చహల్ లాగా అయితే కాదు డెఫినెట్‌లీ డెఫినెట్‌లీ నాట్ లైక్ చహల్. అండ్ ఇప్పుడు లక్నోలో అసలు ఇంకొక ఎంవీపీ ప్లేయర్ ఉన్నాడు స్టాయినిస్. సో ఇంత నీకు హోల్డరు స్టాయినిస్ అవేష్ ఖాన్ అంటే నీకు చాలా స్ట్రాంగ్ ఉంది వీళ్ళ టీము ఆన్ పేపర్ అయితే అట్లీస్ట్. బిష్నాయ్ నోవే అంటే సరిగ్గా ఆడితే 2 పొటెన్షియల్. అండ్ ఇంకా వీళ్ళ కోచ్ ఎవరు? యాండీ ఫ్లవర్, ద బెస్ట్ టీ20 కోచ్ కరెంట్లీ. అవును. ఇంకా ఇంకా వీళ్ళ మెంటార్ ఎవరు?
గౌతమ్ గంభీర్. గంభీర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎల్ అయితే కెప్టెన్స్. నువ్వు రోహిత్ ఇండైరెక్ట్‌గా శర్మ లక్నో తర్వాతనే. సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నావు అని చెప్పకనే చెప్పేసావయితే. పంజాబ్ కింగ్స్ కూడా బాగుంది రాజు నన్ను అడిగితే. హ్మ్. లక్నోతో పాటు పంజాబ్ కూడా అంటే ఈ ఆక్షన్ లో బెస్ట్ టీమ్స్ తయారైంది నాది స్ట్రాంగెస్ట్ టీమ్. బెస్ట్ అనలేము, స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఈ రెండు స్క్వాడ్స్ అవును. అనుకుంటా. ఆవేష్ ఖాన్‌కి యాక్చువల్‌గా మన సన్ రైజర్స్ వాళ్ళు కూడా బిడ్డేశారు. 9.75 వరకు వేశారు. ఇంక తర్వాత లైట్ తీసుకున్నారు. లక్నో వాళ్ళు 10 క్రోర్స్ వరకు వెళ్ళి తను దక్కించుకున్నారు. వర్త్ ఇట్. ఆవేష్ ఖాన్ 10 కోట్లు వేయడం వర్త్ ఇట్. ఇప్పుడు చూసుకుంటే కేఎల్ రాహుల్ ఉన్నాడు అండ్ క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, కైల్ మేయర్స్ అండ్ కృష్ణప్ప గౌతమ్, దీపక్ హూడా, కృణాల్ పాండ్యా వాళ్ళిద్దరూ కలిసి ఆడితే అసలు ఎవెన్ లూయిస్ కూడా ఉన్నాడు. ఎవెన్ లూయిస్ అండర్ రేటెడ్ ప్లేయర్, చాలా అండర్ రేటెడ్ ప్లేయర్. అవునవును. బేస్ ప్రైస్ కొన్నారు వీళ్ళు. అండ్ అలాగే షాబాజ్ నదీం, దుష్మంత్ చమీరా అండ్ మార్క్ వుడ్. ప్రాబబ్లీ 2 ఆఫ్ ది పేసియెస్ట్ బౌలర్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇప్పుడు కరెంట్‌లీ. సో, మ చమీరా కూడా అండర్ రేటెడ్ బాగా. చమీరా అండ్ మార్క్ వుడ్ అసలు మార్క్ వుడ్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. తనని 7.5 క్రోర్స్‌కి కొన్నారు. సో, మార్క్ వుడ్ డెఫినెట్‌లీ లైక్ తను ఆ బాల్‌తో ఏం ఆఫర్ చేస్తాడనేది అందరికీ తెలుసు. బట్ తను సేమ్ ఇంగ్లాండ్ కండిషన్స్‌లో తను ఇంటిమిడేట్ చేయగలడో, మరి అదే రెప్లికేట్ చేయగలడా లక్నో వాళ్ళకనేది చూడాలి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఎప్పుడు కూడా పేస్ ఉంటే నీకు ఎప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్. ఎనీ కండిషన్స్ నువ్వు ఇండియాలో ఆడినా, ఏ కండిషన్స్‌లో ఆడినా ఇఫ్ యూ హ్యావ్ హై పేస్ దెన్ ఇట్స్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్ అండ్ టీమ్స్ విల్ గో ఆఫ్టర్ యూ. సో, అదే జరిగింది. మార్క్‌వుడ్‌ని ముంబై ఇండియన్స్ వాళ్ళు ఆఖరికి 7.25 వరకు బిడ్ వేశారు. దెన్ దే బ్యాక్డ్ ఔట్. ఢిల్లీ వాళ్ళేశారు. బట్ లక్నో ఈవెంచువల్లీ గాట్ హిమ్ ఫర్ 7.5 క్రోర్స్. అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర చూసుకుంటే. ఆల్రౌండర్, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, నీకు పవర్ హిట్టర్స్, ఆల్రౌండర్స్, డొమెస్టిక్ ఆల్రౌండర్స్, బ్యాక్ ఆఫ్ లెంత్ వేసే పేస్ బౌలర్స్, ఎవ్రీథింగ్. దే హ్యావ్ ఎవ్రీథింగ్. టీమ్ అయితే బాగుంది. వాట్ అబౌట్ ది అదర్ న్యూ టీమ్ గుజరాత్ టైటన్స్ గురించి ఏమంటావు? గుజరాత్ అంతా నాకు కొంచెం మిడిలింగ్ గా అనిపించింది వాళ్ళ టీము. ఇప్పుడు గుజరాత్ తీసుకుంటే వాళ్ళు పాండ్యా, హార్దిక్ ఇద్దరు ఉన్నారు కానీ హార్దిక్ ని కొంచెం అంటే యాజ్ క్యాప్టెన్ అండ్ ఎస్పెషలీ వెన్ ఈ స్ట్రగ్లింగ్ టు చాలా పెద్ద కాల్ తీసుకున్నారు. నీకు గుజరాత్ వాళ్ళు తను క్యాప్టెన్ చేసి తన మీద అంత ట్రస్ట్ పెట్టి. అండ్ శుభ్మన్ గిల్ ఉన్నాడు. బట్ అంటే ఇట్ ఈస్ నాట్ వెల్ రౌండెడ్ అనిపించట్లేదు. తెవాతియా మీద బాగా ఖర్చు పెట్టారు. తనేం రషీద్ ఖాన్ కాదు. సో అంత ఖర్చు 9 పెట్టడం కరెక్ట్ క్రోర్స్ కాదు. ఫర్ రాహుల్ తివాతియా. సో తను ఆల్రౌండరా అంటే ఇప్పుడు నీకు సరే తెవాతియా ఇన్నింగ్స్ ఆడాడు కానీ కొంచెం ఎక్కువ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మిల్లర్ ఇట్లాంటి కొంచెం అంటే అంటే ఐపీఎల్ లో ఎప్పుడు డిసప్పాయింట్ చేసే ప్లేయర్స్. రాయ్ మీద వాళ్ళకి బాగా నమ్మకం ఉంది అనుకుంటా. 2 కోట్లకు స్టీల్ అనుకొని చెప్పి వాళ్ళు సంకాలు గుద్దుకున్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే డీసెంట్ అంటే ఓకే. అంటే శుభ్మన్ గిల్ ఉన్నాడు టాప్ ఆర్డర్‌లో. ఇంకా అభినవ్ మనోహర్ అని ఒక కర్ణాటక బ్యాట్స్‌మెన్ ఉన్నాడు. అండ్ జేసన్ రాయ్ అండ్ డేవిడ్ మిల్లర్ వీళ్ళని లాస్ట్‌లో కొన్నారు యాక్చువల్లీ యాక్సెలరేటెడ్ రౌండ్‌లో. రషీద్ ఖాన్, వరుణ్ ఆరన్ అండ్ అలాగే ప్రదీప్ సంగ్వాన్ ఫార్మర్ వరుణ్ ఆరన్‌కి ఇంకా ఐపీఎల్ కిక్స్ వస్తున్నాయి రాజు. అవును. అల్జరీ జోసెఫ్ అండ్ నూర్ అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్. లాకీ ఫర్గ్యూసన్ ఏకంగా 10 క్రోర్స్ వరకు వేశారు బిడ్. ఆర్సీబీ వాళ్ళు ట్రై చేశారు. గుజరాత్ టైటన్స్ లాకీ వాళ్ళు ట్రై చేశారు. ఫర్గ్యూసన్ ఓకేలే, దట్ ఈస్ అండర్స్టూడ్. అంటే వాళ్ళకి అవసరం అండ్ ఓకే, డిజర్వింగ్ కొద్దిగా. మన ఫార్మర్ సన్ రైజర్స్ రిద్దిమాన్ సాహా అండ్ విజయ్ శంకర్ ఇద్దరు కూడా ఇప్పుడు గుజరాత్ టైటన్స్‌లోనే ఉన్నారు మరి. ఓ మై గాడ్! సాహా అయితే మరి సాహాని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయలేము. విజయ్ శంకర్ గురించి, మన అల్లుడు గురించి మరి ఏం చెప్తాం? ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ ఫర్ ద పర్ఫార్మెన్స్. చెన్నై వాళ్ళు ట్రై చేశారు పాపం. వాళ్ళ హోమ్ టీమ్ బాయ్ కదా! అది ఎట్లైనా దక్కించుకోవాలని చెప్పి 1.3 వరకు ట్రై చేశారు కానీ తర్వాత వేయలేదు. బట్ ఓకే. స్క్వాడ్ చూస్తే మిడిలింగ్ నువ్వు టీమ్. చెప్పినట్టుగానే కొంచెం డీసెంట్‌గా ఉంది. బట్ ఎందుకో నీకు స్క్వాడ్‌ని చూడగానే పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11ని ఫిట్ చేయడానికి ఆలోచించినప్పుడు ఇట్ లుక్స్ స్లైట్‌లీ డైసీ. అంటే ఉన్నారు క్వాలిటీ ప్లేయర్స్. బట్ లెట్స్ సీ. యూ నెవర్ నో. అప్పుడప్పుడు ఇలాంటి స్క్వాడ్‌లే వచ్చి టైటిల్ కొట్టేస్తాయి. ఇప్పుడు మనం ఫస్ట్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ని చూడలేదా? సో, యూ కెన్ నెవర్ సే విత్ స్క్వాడ్‌ని చూసి మనం అంచనా వేయలేం. బట్ పంజాబ్ కింగ్స్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. పంజాబ్ పంజాబ్ కింగ్స్ పంజాబ్ కింగ్స్‌లో 'షారుఖ్ ఖాన్' అనే ఒక కుర్రాడిని కొన్నారా వీళ్ళు? 'షారుఖ్ ఖాన్' కొన్నారా పంజాబ్ సూపర్ కింగ్స్ వాళ్ళు? షార్క్‌ని కొన్నారు. పంజాబ్ వాళ్ళే కొన్నారు. మళ్ళీ బాగా డబ్బులేసి కొన్నారు. అసలు ఇప్పుడు లాస్ట్
సీజన్ నుంచి గూడా ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్‌లో టీ మోస్ట్ టాక్డ్ మోస్ట్ అబౌట్. టాక్డ్ అబౌట్ ఆబ్వియస్లీ 'షారుఖ్ ఖాన్.' చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, కేకేఆర్ వాళ్ళు, సీఎస్‌కే వాళ్ళు అందరూ వేశారు బిడ్. లాస్ట్‌కి పంజాబ్ వాళ్ళే దక్కించుకున్నారు. అటు చేసి, ఇటు చేసి 9 క్రోర్స్‌కి. సో, వీళ్ళ స్క్వాడ్ గురించి ఏమంటావు? వీళ్ళది అదే ఇప్పుడు లక్నోతో పాటు వీళ్ళది బెస్ట్ అని నాకు అనిపించింది. అంటే యాజ్ ఫర్ స్ట్రెంత్ ఇప్పుడు బేర్ స్టోన్ వీళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఇప్పుడు బేర్ స్టో ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో మళ్ళీ రెగ్యులర్ అవ్వబోతున్నాడు. సో అవైలబిలిటీ మీద డౌట్ కాబట్టి సన్ రైజర్స్ వాళ్ళు ఎక్కువ బిడ్ వేయలేదు. కానీ నేను ఒడీన్ స్మిత్ ఇప్పుడు రొమారియో షెపర్డ్, ఒడీన్ స్మిత్ ఒకే రకమైన ప్లేయర్స్. ఒడీన్ స్మిత్ నాకు తెలిసి కొంచెం పాలిష్డ్ ప్లేయర్. హర్షదీప్ సింగ్ ను రిటైన్ చేసుకున్నారు. తను హీఈస్ ఓన్లీ గెటింగ్ బెటర్. రాహుల్ చార్ని వీళ్ళు తీసుకున్నారు. తను కొంచెం లాస్ట్ సీజన్ సరిగ్గా ఏకపోయినా కానీ వెరీ గుడ్ బౌలర్. నీకు అండర్ 19 స్టార్ ని కొనుక్కున్నారు రాజ్ బావా, అండ్ ద ద టర్న్ అరౌండ్ స్టార్ రిషి ధవన్ ని కొనుక్కున్నారు చాలా చీప్ గా. అండ్ మన లెజెండ్ సందీప్ సార్ ని కొనుక్కున్నారు. సో ఐ థింక్ ఇషాన్ పరేల్ యంగ్ ప్లేయర్స్ ఉన్నారు అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఒక్కటే ఒక చిన్న బ్లిప్ ఏంటంటే వీళ్ళకి లైమ్ లివింగ్స్టన్ మీద బాగా నమ్మకం పెట్టుకున్నారు. ఐఎమ్ నాట్ షూర్. లివింగ్‌స్టన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో, చూద్దాం అంటే వాళ్ళ ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో అండ్ తను అండ్ ద మీసాల గబ్బర్ ధవన్ ఉన్నాడు. అవును. సో, చూద్దాం మరి. ఈ బేర్‌స్టోన్ అయితే సన్‌రైజర్స్ వాళ్ళు 6.5 వరకు బిడ్ వేశారు. అండ్ తర్వాత దే బ్యాక్డ్ ఔట్ అండ్ పంజాబ్ ఈవెన్చువల్లీ గాట్ హిమ్ ఫర్ 6.75. అండ్ స్పీకింగ్ ఆఫ్ రాజ్ బావా, మనం గుర్తుందో లేదో నీకు ఆల్రెడీ మనం ప్రిడిక్ట్ చేసాం. లైక్ ప్రిడిక్ట్ అంటే అసలు ఈ అండర్ 19 స్టార్స్‌లో ఎవరు హూ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ దోస్ గైస్ ఫర్ ద ఫ్యూచర్ అన్నప్పుడు నాకు అప్పుడే మనం ఒక 2 ఎపిసోడ్స్ బ్యాక్ అనుకుంటా మనం అప్పుడే నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఆఫ్టర్ సీయింగ్ కపుల్ ఆఫ్ గేమ్స్ ఐ ఫెల్ట్ దట్ రాజ్ బావా ఈజ్ వన్ ఫర్ ద ఫ్యూచర్ అని అనుకున్నాను. సో, ఎక్స్‌పెక్ట్ చేసినట్టే తను అండర్ 19 క్యాప్టెన్ అయిన యష్‌దూల్ కంటే ఎక్కువ బిడ్ ఐ థింక్ రీసెంట్ అండర్ 19 ప్లేయర్స్‌లో ఐ థింక్ హీ ఈస్ ద హైయెస్ట్ అని నేను అనుకుంటున్నా. 2 క్రోర్స్‌కి వెళ్ళాడు. ఈవెన్ ముంబై ఇండియన్స్ వెంట్ ఫర్ హిమ్. నీకొక విషయం తెలుసా? రాజ్ బావా వాళ్ళ ఫాదర్ యువరాజ్ సింగ్‌ని కోచ్ చేశారు. సో, రాజ్ బావా వాళ్ళ గ్రాండ్ ఫాదరు ఇండియన్ హాకీ ఒలింపిక్ ఛాంపియన్. సో, హీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ రిచ్ స్పోర్టింగ్ ఫ్యామిలీ. సో, రిచ్ స్పోర్టింగ్ ఫ్యామిలీ అంటే బాగా డబ్బున్న స్పోర్టింగ్ ఫ్యామిలీ అని కాదు. బేసిక్‌గా వాళ్ళ కల్చర్ అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరిలో చాలామంది అందరూ స్పోర్ట్స్ తోటి అసోసియేట్ అయ్యి ఉన్నారని చిన్న క్లారిటీ అంతే. సో, తిన రాజ్ బావా అయితే ఇప్పుడు మొన్న అండర్ 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఐ థింక్ తను 4 వికెట్స్ తీసాడు అండ్ అలాగే బ్యాట్‌తో కూడా కాంట్రిబ్యూట్ చేశాడు. సో, ఐ ఫీల్ హి ఈస్ గోయింగ్ టు బి బిగ్ స్టార్ అని అనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు పుట్ ద జింక్స్ బట్ ఐ థింక్ హి ఈస్ ఎ డీసెంట్ బై ఫర్ ద ఫ్యూచర్. మనం ఒక ప్లేయర్‌ని మర్చిపోయాం. కగిసో రబాడాని కూడా కొన్నారు పంజాబ్ వాళ్ళు. ఓహ్! యాహ్! రబాడా మొన్న సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో మనవాడితో చాలా బాగా చేశాడు. సో, అగైన్ హి ఈస్ గెట్టింగ్ బ్యాక్ టు హిస్ బెస్ట్. సో, ఢిల్లీలో లేకపోయినా ఐ థింక్ హియర్ మళ్ళీ పంజాబ్‌లో అండ్ మొహాలీ వికెట్ కూడా కొంచెం సూట్ అయితదనుకుంటా రబాడాకి. సో, ఇట్ వుడ్ బి ఫన్ టు వాచ్ ఓకే. హిమ్. ఇప్పుడు మన మన కాదు నమ్మ బెంగుళూరు గురించి మాట్లాడదాం మరి. చలో మరి ఏంటి మరి కెప్టెన్ ఎవరు ఫస్ట్ కెప్టెన్ గురించి చెప్పండి. ఆవిడ కెప్టెన్ అనౌన్స్ చేస్తామమ్మా. ఒక 4, 5 డేస్ ఆగు, కొంచెం ఓపిక పట్టు. మా వాళ్ళు బాగా కసరత్తు చేస్తున్నారు. ఫ్యూచర్‌కి ఎవరిని సానబెట్టాలని. కొంతమందేమో దినేష్ కార్తీక్ అంటున్నారు. కొంతమందేమో అంటే ఆబ్వియస్లీ ఆర్‌సీబీ అనే బ్రాండ్ వినగానే ఎవరైనా సరే కోహ్లీని దాటి ఎవరు ఊహించుకోలేరు కూడా. కెప్టెన్సీ అయినా, బ్యాట్స్‌మెన్ అయినా ఏదైనా సరే. సో, ఇప్పటికైతే క్లారిటీ లేదు గానీ, మేబీ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 1, 2 ఇయర్స్ కి మేబీ ఏమన్నా దినేష్ కార్తీక్ తోటి, ఎందుకంటే చూసుకుంటే మరి ఆప్షన్స్ ఎవరున్నారు కెప్టెన్సీ కానీ జెన్యూన్‌గా చూసుకుంటే ఆహ్, ఫాఫ్. ఫాఫ్ ఆబ్వియస్లీ ఈస్ ఎ ప్రూవెన్ క్యాప్టెన్. దినేష్ కార్తిక్ ఈజ్ వన్ ఆప్షన్ అండ్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓకే. అంటే ఎందుకంటే గ్లెన్ మ్యాక్స్‌వెల్ తను ఆల్రెడీ మెల్బర్న్ స్టార్స్‌కి లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా తను క్యాప్టెన్సీ చేస్తున్నాడు. సడెన్‌గా మ్యాక్స్‌వెల్‌కి అంత రెస్పాన్సిబిలిటీ ఇస్తారా? ఎందుకంటే లాస్ట్ సీజన్‌లోనే హి స్టార్టెడ్ ఫైండింగ్ హిస్ మోజో. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు లాస్ట్ 5, 6 ఇయర్స్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని ఏ టీమ్ వాళ్ళు అంటే ఆబ్వియస్లీ పంజాబ్ అండ్ అలాగే ఢిల్లీకి ఆడినప్పుడు తను ఫామ్‌తో చాలా స్ట్రగుల్ అయ్యాడు. సడెన్‌గా లాస్ట్ సీజన్ స్టార్టెడ్ గెట్టింగ్ బ్యాక్ టు హిస్ బెస్ట్. సో, సడెన్‌గా మరలా క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి
అది అతన్ని ఎలా ఇంపాక్ట్ చేస్తది, ఇలా ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉంటాయేమో. సో, ఐ ఫీల్ మేబీ ఫాఫ్ ఆర్ డీకే. దినేష్ కార్తిక్ కూడా స్లైట్‌లీ డౌట్‌ఫుల్. బట్ యాహ్! ఫాఫ్ లుక్స్ టు బీ ద బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను నేనైతే. సో, ఏబీడీ లేడు కాబట్టి ఏబీడీ ప్లేస్‌లో ఫాఫ్‌ని తెచ్చేసుకున్నారు సౌత్ ఆఫ్రికా నుంచి వాళ్ళు. ఏబీడీ బెస్ట్ ఫ్రెండ్ ఫాఫ్. అవునవును. సో, మరి ఇంకా అంటే కానీ స్కొ ఇంకా ఎవరిని కొని ఇప్పుడు డీకేని అంటే కొంచెం అంటే షార్ట్ టర్మ్‌గా కొన్నారా? లాంగ్ టర్మ్‌గా కొన్నారా? అని చూసుకుంటే 5.5 డీకే తక్కువకొచ్చినట్టే అర్థం. యాహ్! కన్సిడరింగ్ హిస్ ఐపీఎల్ అండ్ డొమెస్టిక్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆబ్వియస్‌లీ తను కేకేఆర్‌లో చాలా కీలక పాత్ర పోషించాడు అంటే తనకి రెస్పాన్సిబిలిటీస్ పరంగా. సో, యాహ్! ఇట్స్ తన ఎక్స్‌పీరియన్స్ అండ్ తన స్కిల్స్ ఇవన్నీ. అనుజ్ రావత్‌కి బాగా ఖర్చు పెట్టారబ్బా! 3.4 క్రోర్స్ ఢిల్లీ వికెట్ కీపర్. సో, సన్‌రైజర్స్ వాళ్ళు కూడా వేశారు తెలుసా అనుజ్ రావత్‌కి ఐ థింక్ 2 క్రోర్స్ వరకు వేశారు సన్‌రైజర్స్ వాళ్ళు. తర్వాత ఇంక బ్యాకౌట్ అయ్యారు. అదేలే. సో, ఐ థింక్ కన్నేసి ఉంచాలి. ఈస్ కైండ్ ఆఫ్ 3.4కి రిలేటివ్‌లీ అన్నోన్ ప్లేయర్ అంటే ఊరికే తను అల్లాటప్పా అయితే డొమెస్టిక్ వాళ్ళు జనాలెయ్యరు. క్రికెట్‌లో చాలా కన్సిస్టెంట్‌గా స్కోర్ చేస్తాడు. అనుజ్ రావత్ అండ్ తను ఓపెనర్‌గా ఆడతాడు. చాలా అటాకింగ్ క్రికెట్ ఆడతాడు. సో, హి ఈస్ ఫ్యూచర్‌లో ఐపీఎల్‌లో వికెట్ కీపర్స్ సెక్షన్‌లో ఐ థింక్ హి ఈస్ గోయింగ్ టు బి ఆల్వేస్ అట్రాక్ట్ గుడ్ బిట్స్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు సిరాజ్, హర్షల్ పటేల్ మీద వీళ్ళ బౌలింగ్ మొత్తం డిపెండెడ్ అబ్బా! ఎందుకంటే ఆర్‌సీబీకి ఎప్పుడు ప్రాబ్లమ్ డెత్ బౌలింగే అక్కడ చిన్నస్వామిలో. సిరాజ్ చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు ఆల్ ఫేజెస్‌లో. హర్షల్ పటేల్ డెత్ బౌలింగ్ గురించి చెప్పక్కర్లేదు. అసలు అంచెలంచెలుగా పెరుగుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. హేజిల్‌వుడ్‌ని తెచ్చుకున్నారు. అది మంచి బై. తను చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు. టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ కప్‌లో చూసాము. అంటే మంచి ఆప్షన్ నడుతో మంచి పిక్సే ఉన్నాయి. కాకపోతే బ్యాటింగ్‌లోనే కొద్దిగా ఏబీడీ పోవడం వల్ల కొద్దిగా వాళ్ళు దెబ్బతిన్నారు. పడికల్ లేడిప్పుడు. పడికల్ ఎట్లయితే వాళ్ళకి 1 ఇయర్‌గా చాలా కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడో, తను లేకపోయేటప్పటికి వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి టాప్ ఆట. ఇంకా గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ విల్లీ, షర్ఫన్ రూదర్‌ఫోర్డ్, అనీశ్వర్ గౌతమ్ అని రీసెంట్‌గా అండర్ 19 వరల్డ్ కప్‌లో ఆడాడు. హి ఈస్ ఎ కర్ణాటక బాయ్ అనీశ్వర్ అండ్ గౌతమ్. లక్కీ చార్మ్ కరణ్ శర్మ. ఎక్కడికెళ్తే అక్కడ తనే తనుంటే టైటిల్ కొట్టేయాల్సిందంటావా? మన మన కమిషనర్ గారి అబ్బాయి మిలింద్. హ్మ్. యాహ్! సో, అది కూడా మంచి బై తనది. యాక్చువల్‌గా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సయ్యద్ ముస్తాక్ అలీలో హైయెస్ట్ వికెట్ టేకర్. సో, ఇందాక కంప్లీట్‌లీ మనం అవేష్ డిజర్వ్డ్. ఖాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం. ఇప్పుడు సన్‌రైజర్స్ వాళ్ళు హర్షల్ పటేల్‌కి 10.5 వరకు వేశారు. ఇప్పుడు చూడు అవేష్ ఖాను, హర్షల్ పటేలు, ఇంకా జోఫ్రా ఆర్చర్ చాలామంది ఫాస్ట్ బౌలర్స్‌ని అగ్రెసివ్‌గా కొనడానికి ట్రై చేశారు సన్‌రైజర్స్ గానీ, ఇంకా లాస్ట్ మూమెంట్స్‌లో బ్యాకౌట్ అయిపోయారు. సో, యూ నెవర్ నో అంటే ఒక్క చిన్న బిట్ దగ్గర ఏది ఎలా క్యాలిక్యులేషన్స్ ఎలా మారిపోయాయో. బట్ యాహ్! మనకి ఇవన్నీ గూడా ఒక్కసారి ఆన్ ద ఫీల్డ్ పెర్ఫార్మన్సెస్ చూస్తే తప్ప ఎవరు స్ట్రాటజికల్‌గా వెళ్లారు, ఎవరు ఆప్షన్స్ వర్కౌట్ అయినాయి, ఎవరి బ్యాక్ ఫైర్ అయినాయి అయ్యాయని మనం అప్పటి వరకు చెప్పలేము. బట్ యాహ్! ఫర్ నౌ నువ్వు చెప్పినట్టుగా ఆర్‌సీబీ కొంచెం అంటే బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో కొంచెం ఇంకా కొ అక్కడక్కడ కొన్ని కొన్ని స్పాట్స్‌లో కొంచెం క్వెషన్ మార్క్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. చలో నెక్స్ట్ మనం ముంబై హ్మ్. చూద్దాము. సో, ఇషాన్ కిషన్ కోసం వాళ్ళు బద్దలు కొట్టారసలు అర్జున్ రికార్డులని. టెండూల్కర్‌కి మళ్ళా అండ్ బిడ్డేశారు. కానీ నెహ్రాజీ తీసేసుకున్నాడు కదా! లేదు లేదు. అర్జున్ టెండూల్కర్ ముంబై వాళ్ళే కొన్నారు. గుజరాత్ వాళ్ళు బిడ్డేశారు ఊరికే 20 బేస్ ప్రైజ్. ఓకే. ఓకే. ఇన్‌ఫ్లేట్ ఆ! చేశారు. ఇన్‌ఫ్లేట్ బేస్ చేశారు. ప్రైజ్ ఓహ్ మై గాడ్! కాదు. గుజరాత్ టైటన్స్ వాళ్ళు టేబుల్ దగ్గర నుంచి కన్ను కొడుతున్నారు తెలుసా ముంబై వాళ్ళకి. ఇలా 20 లాక్స్ అన్నప్పుడు ఊరికే జస్ట్ ఊరికే మనం తెలుసు ముంబై వాళ్ళు ఎలా అయినా కొంటారని ఏ చెప్పి గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఊరికే జస్ట్ బిడ్డేశారు. అంటే అదృష్టం అరే 25కి వస్తే మనకొక టెండూల్కర్ బ్రాండ్ ఉంటది అని ఒక బిడ్డేశారు. ముంబై వాళ్ళు మాత్రం నవ్వుతూ అరే మేము ఎట్లా ఇస్తాం రా టెండూల్కర్‌ని అని చెప్పి వెంటనే 30 లాక్స్‌కి వాళ్ళు మరలా బిడ్డేశారు. అప్పుడు గుజరాత్ టైటన్స్ వాళ్ళు చూసావా మేము కావాలని చేసామని నవ్వుకున్నారనమాట. ఇట్ వాస్ ఎ ఫన్ మూమెంట్ వెన్ దే బాట్ అర్జున్ టెండూల్కర్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సైలెంట్ కామెడీ. అంటే అందరికీ తెలుసు దట్ ముంబై ఈస్ గోయింగ్ టు గెట్ హిమ్ అని. బట్ యాహ్! కానీ ఒక్కటబ్బా! ముంబై వాళ్ళ రెప్యుటేషన్ ఎప్పుడేంటంటే మ్యాన్ ఆఫ్ ద మూమెంట్‌ని కొంటారు. ఈసారి కూడా కొన్నారు. టిమ్ డేవిడ్‌ని కొన్నారు. అండ్ నీకు ఇంకో మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ డివాల్డ్ బ్రెవిస్ బేబీ ఏబీ. సో, ఇద్దరిని కొన్నారు వాళ్ళు. సో, వాళ్ళ ట్రేడ్ మార్క్‌నయితే వాళ్ళు పోగొట్టుకోలే. అండ్ ఇండియన్ ప్లేయర్స్‌లో కూడా మార్కీ పిక్ అయిన ఇషాన్ కిషన్‌ని కూడా కైవసం అండ్ అలాగే చేసుకున్నారు వాళ్ళు. ఫేబియన్ సో ఆలన్ అండ్ డానియల్ శామ్స్ ఇద్దరు కూడా డీసెంట్ ఆల్ రౌండర్స్. యాహ్! కానీ ఎంత కాదన్నా వీళ్ళు డిప్లీట్ అయితే అయ్యారు రాజు. అంటే ఒకటి రీజన్ ఏంటంటే ఇషాన్ కిషన్‌కి బాగా ఖర్చులు డబ్బులు బాగా ఖర్చయినాయి.
సో దానివల్ల ఆయన ఆర్చర్ కోసం అని చెప్పి వాళ్ళు డబ్బులు దాచిపెట్టుకున్నారు. దానివల్ల కొంచెం ఇప్పుడు ఉన్నట్టు కట్టు బౌలింగ్ అయితే వీక్ అయింది. ఇదివరకు ఉన్నంత స్ట్రాంగ్ బౌలింగ్ అయితే ఉండదు. బట్ బుమ్రా ఉన్నాక ఇంకేముంది చెప్పు. వీళ్ళ లెగ్ స్పిన్నర్ ఎవరు రాజు వీళ్ళకి? మురుగన్ అశ్విన్. ఓకే, మురుగన్ అశ్విన్ ఉన్నాడు. ఇంకా ఎవరున్నారు స్పిన్నింగ్ ఆప్షన్స్ అని చూసుకుంటే మయాంక్ మార్కండే ఉన్నాడు. ఇప్పుడు జయంత్ యాదవ్ ఉండేవాడు, అనుకుల్ రాయ్, వీళ్ళంతా కొద్దిగా మిస్ కొట్టారు వీళ్ళకి. మయాంక్ మార్కండే కూడా ఉన్నాడు, ఆల్రెడీ తను ముంబైకి ఆడాడు. సో కాబట్టి వీళ్ళు తెలుగు ప్లేయర్స్ ఇద్దరు కొన్నారుగా, రాహుల్ బుద్ధిని కొన్నారు అండ్ వన్ ఆఫ్ ద రైజింగ్ స్టార్స్ ఆఫ్ హైదరాబాద్ తిలక్ వర్మ. ఆ వీడియో చూసావా లేదా? చూసా. వైరల్ వీడియో, మన రవితేజ వీళ్ళందరూ ఎంత అరిచి గోల్ చేశారు. మళ్ళానే చూస్తున్నారు కదా రాజు వాళ్ళు ఆప్షన్. అంతే కదా, అంటే అచ్చా మళ్ళానే ఎత్తు 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 అరే ఉఠావరే అనుకుంటూ. అసలు అది ఎవరైనా చూడకపోయింటే మాత్రం ఖచ్చితంగా చూడండి. అది మేము షో నోట్స్ లో కూడా పెడతాము. ఇట్స్ అ వండర్ఫుల్ వీడియో అండ్ ఎమోషన్స్. ఇప్పుడు తిలక్ వర్మ మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఇట్లా ఎలా అయితే ఇట్లా అన్బిలీవబుల్, నాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి ఏంటి, అరే ఇన్ని టీములు నా కోసం కొట్లాడుకుంటున్నాయి ఏంటి అని ఇట్లా చూస్తున్నాడు. వీళ్ళందరూ ఎత్తండి అంటే నీకు వీళ్ళందరూ కూడా, నీకు మిలింద్ అయినా, నీకు రవితేజ అయినా, నీకు అక్కడ మెహదీ హసన్, వీళ్ళందరూ కంపీటింగ్ కదా. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కంపీట్ అవుతున్నారు. ఇప్పుడు ఒకళ్ళకి వచ్చిందంటే బిట్ ఇంకోళ్ళకి రాకపోవచ్చు. అయినా కానీ వాళ్ళు తిలక్ వర్మ కోసం వాళ్ళంత హ్యాపీగా వాళ్ళు అంత చీరప్ చేస్తున్నారంటే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ప్రౌడ్ హైదరాబాద్ రంజీ టీంలో అంత యూనిటీ ఉంది. అలాగే మన ఫార్మర్ సన్ రైజర్స్ బౌలర్ బాసిల్ తంపి కూడా ఇప్పుడు ముంబై వాళ్ళు పిక్ చేసుకున్నారు. రైలీ మెరిడెత్, టిమల్ మిల్స్, ఆర్చర్ అండ్ డునాథ్ కత్సు. చూసుకుంటే నువ్వు చెప్పినట్టుగా ఆబ్వియస్లీ ఒకప్పుడు అంటే లైక్ లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళకు ఉన్న కోర్స్ కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ లుక్స్ డిప్లీటెడ్. బట్ యూ నెవర్ నో, ముంబై ఇండియన్స్ దగ్గర దే హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ T20 క్యాప్టెన్. సో హీ నోస్ హౌ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద ప్లేయర్స్. సో నెవర్ ఉన్నాడు కట్టు నుంచి బెస్ట్ లాగాడంటే ఇంకా అంతే. రోహిత్ శర్మ తెలుసు కదా, పచ్చిగా మాట్లాడేస్తాడు. ఇప్పుడు క్రీమ్ ఏం పెట్టాడు. ఇంకా ఇప్పుడు ఉనాద్ కా సరిగ్గా బౌలింగ్ వేయలేదనుకో, రోహిత్ శర్మ నీకు ఆల్రెడీ స్టంప్ మైక్లో చాలా మందికి చాలా వినపడుతున్నాయి ఆనిముత్యాలు రోహిత్ శర్మ మాట్లాడినాయి రీసెంట్గా. ఇప్పుడు వెస్టిండీస్ మ్యాచ్లో కూడా చాలా బయటకు వస్తున్నాయి. సో అయితే ఇట్ షోస్ ద కైండ్ ఆఫ్ క్యాప్టెన్ దట్ రోహిత్ శర్మ ఈజ్, అండ్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ ద ప్లేయర్స్ విల్ ఎంజాయ్ the kind of communication that Rohit has with his players. సో ఇంకా టిమ్ డేవిడ్ సక్సెస్ అవుతాడంట. టిమ్ డేవిడ్ ఇప్పుడు ఆల్రెడీ అంటే తను బేసికల్గా ఆడిన అన్ని లీగ్స్లో, ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ అయినా, బిగ్ బ్యాష్ అయినా, ఇంకా ఆడిన అన్ని లీగ్స్లో తను తన కరెంట్ ట్యాగ్ ఏంటి అంటే ఫినిషర్, 6 హిట్టర్. సో ఇవి తన మెయిన్ కీ రోల్స్. అండ్ అలా అది కాకుండా టిమ్ డేవిడ్ కెన్ బీ ఎ డీసెంట్ 6th or 7th బౌలింగ్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అసలు 7th బౌలింగ్ ఆప్షన్ అనేది ఉండదు T20లో. బట్ ఎప్పుడైనా అవసరమైతే తను ఏదో ఒక 1-2 ఓవర్స్ చీప్గా వేయాలంటే బౌలర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. సో అంటే బిగ్ హీటర్స్ పైన గతంలో కూడా చాలామంది ఇట్లాగే బెట్ వేశారు. బట్ మరి ఇండియన్ కండిషన్స్లో తను మరి ఎంతవరకు సక్సీడ్ అవుతాడు అనేది ఇట్స్ స్లైట్లీ క్వశ్చన్ మార్క్. చూద్దాం మరి సింగపూర్ సోగ్గాడు ఏమవుతాడు అనేది. అండ్ డివాల్డ్ బ్రేవిస్ 3 కోట్లకు అమ్ముడుపోయాడు. రాజు మనం ఇందాక మాట్లాడుకుంటాం కదా, ఎవరు ఇప్పుడు డొమెస్టిక్ ప్లేయర్ అండర్-19 ప్లేయర్స్ మొన్న ఆడిన వరల్డ్ కప్ వాళ్ళు ఎవరు హైయెస్ట్ అని చెప్పి. సో సర్ప్రైజింగ్లీ ఒక ఫారెన్ అండర్-19 ప్లేయర్ గా హైయెస్ట్ బిడ్ వచ్చింది 3 కోట్లు. తను ఆల్రెడీ తన పొటెన్షియల్ ఏంటనేది అండర్-19 వరల్డ్ కప్లో చాలామంది చూశారు. అండ్ తను డివిలియర్స్ లాగా ఎందుకు ఆ కంపారిజన్స్ ఇవన్నీ వస్తున్నాయంటే, జనరల్గా డివిలియర్స్ మీరు ఎప్పుడు ఏ వీడియో అయినా చూడండి, డివిలియర్స్ టిప్స్ అడిగినప్పుడైనా, బ్యాటింగ్లో ఎలా సక్సీడ్ అవ్వాలి, బిగ్ హిట్స్ ఎలా కొట్టాలి, ఇన్నోవేటివ్ స్ట్రోక్ మేకింగ్, ఇదంతా అడిగినప్పుడు డివిలియర్స్ పదే ఒకటే మాట చెప్తాడు: స్టేబుల్ బేస్, కీప్ యువర్ హెడ్ స్టిల్, వాచ్ ద బాల్ టిల్ ద లాస్ట్ మూమెంట్. ఈ మాటలు రిపిటేటివ్గా వినపడుతూ ఉంటాయి మీకు. సో నాకు తెలిసి డెవల్ బ్రేవిస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్. అంటే తను హీ డజంట్ కాంప్లికేట్ హిస్ స్టైల్ ఆర్ అప్రోచ్ ఆఫ్ క్రికెట్. ఎందుకంటే రీసెంట్గా కూడా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక చిన్న T20 లీగ్ జరుగుతుంది. దాంట్లో టైటన్స్ అనే స్క్వాడ్కి ఆడుతున్నాడు బ్రేవిస్. సో అందులో కూడా చూసుకుంటే తన హిట్టింగ్ ఏముంది, అసలు ఈ అబ్బాయిల స్పెషాలిటీ అని చూసుకుంటే సింపుల్ స్టేబుల్ బేస్ ఉంటుంది, బాల్ని బాగా గమనిస్తాడు. ఏబీ డివిలియర్స్ లాగా గోల్ స్వింగ్, అంటే బ్యాట్ స్వింగ్ నీకు ఆల్మోస్ట్ ఇప్పుడు గోల్ఫ్ ఆడినప్పుడు ఆ స్వింగ్ ఎలా ఉంటుందో సేమ్ సిమిలర్ మోడ్ ఆఫ్ ప్లేయర్. సో డెఫినెట్లీ హీ హ్యాస్ ఆల్ ద పొటెన్షియల్ టు బికమ్ వన్ ఆఫ్ ద కీ ప్లేయర్స్. సో చూద్దాం మరి తను ఎంతవరకు సక్సీడ్ అవుతాడు అనేది. ఇట్స్ స్టిల్ ఎ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే స్టిల్ ఎర్లీ డేస్ ఇన్ హిస్ కెరియర్.
సరే ఇక మనం కేకేఆర్‌కి పోదాము. సో, కేకేఆర్ వాళ్ళు గూడా కోర్‌ని రిటైన్ జేసుకోవడానికి మాక్సిమం ట్రై జేశారు. ప్యాట్ కమిన్స్‌ని కొనుక్కున్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తననేమంటారు 'నితీష్ రాణా'ని కొనుక్కున్నారు. 8,00,00,000 చాలా ఎక్కువ 'నితీష్ రాణా' కోసం నన్నడిగితే. బట్ వాళ్ళు చాలా నమ్ముకున్నారు. ఉమేష్ యాదవ్‌ని కొన్నారు బేస్ ప్రైస్‌కి లాస్ట్ మినిట్‌లో. వీళ్ళు ఏమైందంటే కేకేఆర్ వాళ్ళు అందరికి బిడ్ ఏసారు. కానీ ఏ సక్సెస్‌ఫుల్ బిడ్స్ లేకుండే ఎండింగ్‌లో ఫటాఫట్ అందరిని ఏసి పడేసారు నీకు. రహానేని కొనుక్కున్నారు. ఇట్లా అండ్ వాళ్ళ నమ్మిన బంటు రింకు సింగ్‌ని మళ్ళీ కొనుక్కున్నారు. నా ఒక్క బిడ్ నచ్చింది నాకు. అనుకుల్ రాయ్‌ని ఎవరు కొనకపోవడం ఏంటి? 20 లాక్స్ కొనడం ఏంటి అనుకుల్ రాయ్‌ని అనేది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. సో, టాలెంటెడ్ ప్లేయర్ తను. అసలు కృణాల్ పాండ్యా వీళ్ళందరి కంటే ఈవెంచువల్లీ హి విల్ బి ఎ బెటర్ ఆల్ రౌండర్ అని నేను అనుకుంటా. అనుకుల్ రాయ్ తను ఆల్రెడీ 2018 అండర్ 19 వరల్డ్ కప్‌లో జార్ఖండ్ కూడా స్టార్ రోల్ ప్లే చేస్తాడు. అవునవును. నీకు రంజీ ట్రోఫీలో గానీ, నీకు ముస్తాకరీలో గానీ, విజయ్ హజారేలో గానీ తను అండర్ 19 చాలా వరల్డ్ కప్ టాలెంటెడ్ వరల్డ్ సిక్స్ కప్ డేస్ సిక్కర్. నుంచి ఈజ్ ఎ వెరీ యుటిలిటీ ప్లేయర్. అంటే నువ్వు చెప్పినట్టుగానే హీ క్యాన్ బి ఎ వెరీ గుడ్ ఆల్‌రౌండర్. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే తనకి కన్సిస్టెంట్‌గా ఐపీఎల్‌లో ప్రూవ్ చేసుకునే అవకాశాలు రాలేదు. ఏదో అక్కడ ఇక్కడ ఏదో ఒక మ్యాచ్ ఆడుంటాడేమో నాకు తెలిసి. బట్ కన్సిస్టెంట్‌గా ఇప్పుడు అట్ ఎ స్ట్రెచ్ ఒక 5 ఆర్ 6 గేమ్స్ వస్తే డెఫినెట్‌లీ యూ మైట్ సీ వాట్ హీ క్యాన్ ఆఫర్ విత్ ద బ్యాట్ ఆర్ బాల్. బట్ హోప్‌ఫుల్లీ కేకేఆర్‌లో ఇప్పుడున్న స్క్వాడ్ తోటి తనకి అవకాశాలొస్తే గనక ఖచ్చితంగా ఎందుకు మనము అనుకుల్ రాయ్ హీ డిజర్వ్స్ మోర్. హీ డిజర్వ్స్ బెటర్ గిగ్ అండ్ బెటర్ ఐపీఎల్ ఆప్షన్ అని ఎందుకు మనం ఫీల్ అవుతున్నామో ఐయామ్ ప్రెటీ ష్యూర్ ఎవ్రీవన్ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్. ఇట్ ఈస్ డెఫినెట్‌లీ గాట్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అనుకుల్ రాయ్. ఇప్పుడు వాళ్ళకి లిన్ ఉండేటట్టు ఇప్పుడు సేమ్ అలెక్స్ హేల్స్ వచ్చాడు ఆ అవును. రోల్‌లోకి. సో, అలెక్స్ హేల్స్ డిజర్వ్స్ ఎ ఛాన్స్ పాపం ఐపీఎల్ లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి చాలా బాగా ఆడుతున్నాడు అండ్ టీ20. ఆల్రెడీ ఇండియన్ శ్రేయస్ అయ్యర్‌ని స్క్వాడ్‌లో కెప్టెన్‌గా వాళ్ళేమో ప్రకటించేసారు కదా వాళ్ళు ఆల్రెడీ. శ్రేయస్ అయ్యర్‌ని ప్రకటించేశారు. దట్ ఈస్ ఐ థింక్ దట్ వాస్ ఆన్ ద కార్డ్స్. వాళ్ళు ఎట్లాగో ఇప్పుడు మార్గన్‌ని రిటైన్ చేసుకోవాలి. మార్గన్ అసలు ముట్టుకోలేదు. ఐ థింక్ ఇక ఎంత కాదన్నా కేకేఆర్ వాళ్ళు మార్గన్ ఎంత నమ్ముకున్నా గానీ వాళ్ళు కొన్ని విషయాల్లో కేకేఆర్ వాళ్ళు ప్రొఫెషనలిజం ముందు మెచ్చుకోవాలి. ఇప్పుడు ఎమోషన్‌కి పోకుండా చూడు బాబు నువ్వు అసలు రన్స్ మినిమమ్ కొట్టట్లేదు. నువ్వు కెప్టెన్‌గా నిన్ను మేము ఎంత నమ్మినా గానీ ఇప్పుడు మార్గన్‌కి మెకలంకున్న రిలేషన్‌షిప్ గురించి మనం 100 సార్లు చెప్పుకున్నాం. సో, అవన్నీ ఉన్నా గానీ సో, నాకు తెలిసి వెంకీ మహేశ్వర్ ఇక్కడ రోల్ ప్లే చేసుంటాడు. చూడండి ఇప్పుడు ఇప్పుడు బాస్‌తో కూడా చెప్పుంటాడు. నీకు చాలా ఇష్టం ఉండొచ్చు. నువ్వు చాలా నమ్మొచ్చు. బట్ ఐయామ్ టేకింగ్ ఎ డిసిషన్. ఐయామ్ పుట్టింగ్ మై ఫుట్ డౌన్. ఎట్లయితే అప్పుడు గంగూలీని డ్రాప్ చేశారో ఇప్పుడు ఎంత మంచి కెప్టెన్ అయినా మార్గన్ తను మనం ముందుకు మోసుకెళ్ళలేమని చెప్పేసి తను తీసేశారు. సో, ఆ పరంగా ఐ థింక్ కేకేఆర్ డిజర్వ్స్ అప్లాస్. అంటే వాళ్ళ ఒక రకంగా అంటే ఈ లీగ్ మారడానికి కూడా కేకేఆర్ వాళ్ళు చాలా ముఖ్యం అసలు. వాళ్ళు గంగూలీని డ్రాప్ చేసి ముందుకెళ్ళడం అనేది ఒక టర్నింగ్ పాయింట్. అసలు అందరూ వీళ్ళకి పిచ్చే అనుకున్నారు. బట్ అలానే చేయాలనేది వాళ్ళ ఫిలాసఫీ. అండ్ అలాగే వెంకటేష్ అయ్యర్‌ని వాళ్ళు ఆల్రెడీ అంటే ఆక్షన్ ముందే వాళ్ళు తనని రిటైన్ చేసుకొని దే గేవ్ ఎన్ ఇండికేషన్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బీ ఆర్ ఫ్యూచర్ కేకేఆర్ బాయ్ అని. సో, మొన్న రీసెంట్‌గా ఒక ఫస్ట్ టీ20లో వెంకటేష్ అయ్యర్ తను 6 కొట్టి తను ఇప్పటి వరకు కేకేఆర్ హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో ఆడకపోయినా నేషనల్ సైడ్‌కి ఆడి తను 6 కొట్టాడు. సో, ఇట్స్ ఎ స్వీట్ మూమెంట్ ఫర్ హిమ్. సో, అండ్ అలాగే మొహమ్మద్ నబీ మన ఫార్మర్ సన్‌రైజర్స్ ప్లేయర్‌ని కూడా తీసుకున్నారు వాళ్ళు. ఐ థింక్ దే బాట్ హిమ్ ఫర్ బేస్ ప్రైస్ అనుకుంటా 1 క్రోర్‌కి. అండ్ శామ్ బిల్లింగ్స్ కూడా నాకెందుకో డీసెంట్ బై అని అనిపించింది అట్ 2 క్రోర్స్. ఎందుకంటే వీళ్ళ వీళ్ళ బ్యాలెన్స్ చాలా కష్టం ఉంది రాజు. కానీ వీళ్ళందరూ కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ అందరూ బాగున్నారు కానీ వీళ్ళందరిని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు. కొంతమంది ప్లేయర్స్ పిక్ దెమ్సెల్స్. ఇప్పుడు రసల్, నారాయణ, కమిన్స్ ఆడిచ్చేస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు బిల్లింగ్స్ వీళ్ళందరిని ఎక్కడి నుంచి పట్టుకొస్తావు. సరే కొంతమందిని ఆడించినా కానీ డొమెస్టిక్ టాలెంట్ చూసుకుంటే చాలా లో ఉంది వీళ్ళకి. బౌలింగ్ ఎస్పెషల్లీ చాలా వీక్ ఉన్నారు వీళ్ళు. డొమెస్టిక్ బౌలింగ్ ఓన్లీ శివమ్మావి ఒక్కడే ఉన్నాడు. అంటే నీకు కొంచెం ఐపీఎల్ లెవెల్లో ప్రూవ్ చేసుకున్న బౌలర్. ఉమేష్ యాదవ్ గురించి అందరికీ తెలిసిందే రీసెంట్ ఫామ్ అది. సో, బౌలింగ్‌లో వీళ్ళు దెబ్బతింటారు బాగా. మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎవరు 4 ప్లేయర్స్‌లో 3 ఓవర్సీస్ రెగ్యులర్‌గా ఆడేది ఎవరనేది ఆల్రెడీ తెలిసిపోతుంది మనకి. ప్యాట్ కమిన్స్, సునీల్ నారాయణ్, ఆండ్రే రసెల్. నాకు ఆ ఫోర్త్ ప్లేయర్ నాకు తెలిసి ఇంకా రొటేట్ అవుతాడేమో. అంటే ఇట్ కుడ్ బి అలెక్స్ హేల్స్, ఇట్ కుడ్ బి హ్మ్. చమిక కరుణ్ రత్నే. ఎందుకంటే చమిక కరుణ్ రత్నే కూడా డీసెంట్ ఆల్‌రౌండర్. తను శ్రీలంకకి రెగ్యులర్‌గా ఆడుతున్నాడు వైట్ బాల్ క్రికెట్. సో,
హీ మైట్ బి అన్ ఆప్షన్ యాజ్ వెల్. బట్ కన్సిడరింగ్ సునీల్ నారాయణ్, రసెల్ ఇద్దరు కూడా ఆల్రౌండర్సే కాబట్టి ఇట్ మైట్ బి ఎ బిగ్ రిస్క్ ప్లేయింగ్ విత్ 3 ఓవర్సీస్ ఆల్రౌండర్స్. సో దే మైట్ ఎయిదర్ గో ఫర్ అలెక్స్ హేల్స్ ఆర్ కొన్నిసార్లు కొంచెం బాల్ మంచిగా స్వింగ్ అవుతుంది అనుకుంటే దే విల్ గో విత్ టీమ్ సౌదీ. సో అది అట్లుంది. సో కేకేఆర్ ఐ థింక్ బిలో పార్ ఆప్షన్. చూద్దాం ఎలా షేప్ అప్ అవుతుందో. దెన్ ఇంకా మిగిలిన టీం ఏంది, రాజస్థాన్ రాజు అంతేనా? సో రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే నాకు తెలిసి ఒకే ఆప్షన్. సంగకర్ర హావభావాలు అయితే మజా వచ్చినాయి ఆప్షన్ టేబుల్ దగ్గర. బట్ పడికల్ ఉన్నాడు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు, బట్లర్ ఉన్నాడు, అండ్ బట్లర్ బెస్ట్ ఫ్రెండ్ అయిన అశ్విన్ ఉన్నాడు. డీసెంట్, బట్ బౌలింగ్ అంటే అగైన్ స్ట్రాటజికల్ బై అంటావా? అశ్విన్ ఇంకెప్పుడు మళ్ళీ బట్లర్‌ని మ్యాన్ కట్ చేయకూడదని కొనేసి ఇంకా అరే నువ్వు హైలైట్ గా ఇప్పుడు విచ్చలవిడిగా నువ్వు నాన్ స్ట్రైకర్ ఇంటి దగ్గర బయటకు నువ్వు వచ్చేసి అసలు టీమ్‌లో ఉన్నా లేకపోయినా నువ్వు బట్లర్‌ని మాత్రం నీకు మ్యాన్ కట్ చేసే అవకాశం ఇయ్యమని చెప్పి వాళ్ళు కొనేసి ఉంటారంటావా? అంతే నాకు తెలిసి. ఈ కాంబినేషన్ మస్తున్నాయి రాజు. దీపక్ కూడా, ఇంకా కృణాల్ పాండ్యా, అశ్విన్, ఇంకా బట్లర్. బట్ టీమ్ సంగతి చూస్తే బౌలింగ్ వీళ్ళది అసలు కార్తిక్ త్యాగి, సకారియా వీళ్ళందరూ ఉండి డొమెస్టిక్ బౌలింగ్ బాగుండే. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళకి డొమెస్టిక్ ఇండియన్ బౌలర్స్ ఎవరున్నారా అంటే పేస్ బౌలర్స్ అయితే ఎవరు కంటిన్యూడ్ కనిపించలేదు నాకు. సైని ఒక్కడున్నాడు, అండ్ సైని అయితే బీమర్లు వేసుకుంటూ చాలా బ్యాడ్ రిజమ్ లో ఉన్నాడు. కాబట్టి నాకు తెలిసి వీళ్ళు బౌలింగ్ తో బాగా సఫర్ అవుతారు. బ్యాటింగ్ బాగుంది కానీ వీళ్ళు. అండ్ చాహల్ ని కొనుక్కున్నారు, సో దట్ ఈస్ ఫైన్. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పుడు కొంచెం రిజమ్ బాగున్నా కానీ ఐ థింక్ 10 crores is too much. మేబీ దే వాంటెడ్ సమ్‌వన్ లైక్ ఇప్పుడు ఇండియన్ క్రికెట్‌కి రెగ్యులర్‌గా ఆడే వాళ్ళల్లో ఒకళ్ళిద్దరిని, అంటే డెఫినెట్‌లీ ఇప్పుడు నేషనల్ సైడ్‌కి ఆడుతూ హోమ్ కండిషన్స్‌లో ఉంటే డబుల్ అడ్వాంటేజ్ కదా! సో అందుకే ఐ థింక్ దే టార్గెటెడ్ బోత్ చాహల్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 16.5 crore, అంటే ఇద్దరికీ ఖర్చు పెట్టిన ప్రైస్ చూసుకుంటే. సో కొంచెం ఓవర్ అనిపించొచ్చు. బట్ స్టిల్ కన్సిడరింగ్ దట్ దే ఆర్ రైట్ నౌ లైక్ ఇండియన్ వైట్ బాల్ క్రికెట్‌లో రెగ్యులర్స్ కాబట్టి మేబీ దట్ బెట్ ఈస్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే నీకు బ్యాటింగ్ డిపార్ట్మెంట్‌లో కన్సిడరింగ్ యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, అండ్ అలాగే ఇప్పుడు రాసివ్ ఆండ్రెడ్సన్ కూడా లాస్ట్‌లో కొన్నారు. అండ్ అలాగే దేవదత్ పడిక్కల్ ఈజ్ ఎ డీసెంట్ ఎడిషన్ కదా! ఇప్పుడు దేవదత్ పడిక్కల్ అండ్ యశస్వి జైస్వాల్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది అంటే యంగ్‌స్టర్స్ పరంగా చూసుకుంటే ఇండియన్ యంగ్‌స్టర్స్ పరంగా ఐ థింక్ ఇట్స్ ప్రాబబ్లీ ద బెస్ట్ యంగ్ బ్యాటింగ్ కాంబినేషన్ ఫ్రమ్ ఇండియన్ క్రికెట్ అనొచ్చు. అదైతే నో డౌట్. ఫర్ ఎవర్ యంగ్ సంజు శాంసన్ ద కెప్టెన్. అండ్ అలాగే డారెల్ కరుణ్ నాయర్ మిచెల్ కూడా కూడా ఉన్నాడు. తీసుకున్నారు. ఆల్రౌండర్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్. డారెల్ మిచెల్ తీసుకున్నాడు. ఒక బ్యాటింగ్ పరంగా ఫైన్, బౌలింగ్ వీళ్ళు చాలా సస్పెక్ట్ ఉంది. అవును. కూల్టర్నైల్ అగైన్ ఇంజురీ ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు ఇష్యూస్. కదా, ట్రెంట్ బోల్ట్. ట్రెంట్ బోల్ట్ పవర్ ప్లే, బట్ డెత్ మరి వాళ్ళ మెయిన్ డెత్ బౌలర్ చూస్తే ఇప్పుడు ట్రెంట్ బోల్టే. అవును, ట్రెంట్ అంతే. సో అది అక్కడ ట్రెంట్ బోల్ట్ మీద కంప్లీట్ డెత్ డ్యూటీస్ పడడం అనేది అంత మంచి విషయం కాదు. ట్రెంట్ బోల్ట్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. ప్రసిద్ధ్ కృష్ణ డెత్ లో మనం చూసాము అంటే తనకు అంత కంట్రోల్ ఉన్నట్టు అనిపించదు. మిడిల్ ఓవర్స్ వరకు ఓకే కానీ. కానీ ఇంకా సో దే అంతే హ్యావ్ కదా, ఇష్యూస్ ఇన్ ఇప్పుడున్న బౌలింగ్. లిమిటెడ్ ఆప్షన్స్ తోటి ఇంకా తప్పదు తప్పదు, ఇక. ఇంకా ట్రస్ట్ చేయాలి ఇంకా. ట్రస్ట్ చేయాలి. అదే మనం ఫస్ట్ లోనే మాట్లాడుకున్నాం. ఈ ఆక్షన్ లో మనం అందరం చూసి టీమ్స్ ఏంది వీక్నెసెస్ ఉన్నాయి అనుకుంటే మరి టాలెంట్ పూల్ డైల్యూట్ అయింది కాబట్టి ఆఫ్ కోర్స్ వీక్నెసెస్ బయటపడతాయి. సో ఓవరాల్ మనం కొంచెం డిఫరెంట్ వే, అండ్ ఇంకా చాలా డొమెస్టిక్ ప్లేయర్స్ కి ఛాన్సెస్ వస్తాయి ఇప్పటి నుంచి ఐపీఎల్ లో 2 టీమ్స్ రావడం వల్ల, ఎక్స్ట్రా టీమ్స్. సో ఐఎమ్ వెయిటింగ్, అంటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు ఏప్రిల్ వస్తుందా, ఎప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందా. అండ్ స్మాల్ మెన్షన్ టు ఆల్ ది అండర్-19 బాయ్స్. ఇప్పుడు మన వాళ్ళు వరల్డ్ కప్ టైటిల్ కొట్టారు ఇంగ్లాండ్తో ఫైనల్ గెలిచి. అండ్ అలాగే అండర్-19 వరల్డ్ కెప్టెన్ యష్దుల్ తను రంజీ డెబ్యూ చేశాడు నిన్నే. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టేశాడు ఢిల్లీకి. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ సైన్స్ ఫర్ ఇండియన్ క్రికెట్. సో హోప్ఫుల్లీ తను ఫ్యూచర్లో యునో తను ఇప్పుడు విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఎలా అయితే ఇండియన్ క్రికెట్లో ఒక బిగ్ ఫోర్స్లో పాతుకుపోయారో, అలాగే ఇప్పుడున్న అండర్-19 బాయ్స్ అందరికీ కూడా అవకాశాలు వచ్చి వాళ్ళు కూడా హోప్ఫుల్లీ దే బికమ్ బిగ్ సూపర్ స్టార్స్ అని అనుకుందాం. సో మన గుంటూరు కుర్రాడు కూడా ఒకడున్నాడు అందులో, షేక్ రషీద్ అని. తను చాలా అంటే తను ఫైనల్‌లో కూడా బాగా ఆడాడు. అండ్ ఓవరాల్‌గా చూసుకుంటే కూడా తను స్టార్టింగ్‌లో పాపం కోవిడ్ వచ్చి కొంచెం ఇబ్బంది పడినా
తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి తర్వాత మ్యాచెస్‌లో బాగా ఆడాడండి. ఎస్పెషల్లీ సెమీఫైనల్‌లో చాలా బాగా ఆడాడు అగెయిన్స్ట్ ఆస్ట్రేలియా. సో, తన దగ్గర చాలా అంటే పొటెన్షియల్ అయితే ఉంది. సో, చాలా స్టోరీస్ చదివాను. తన గురించి చాలా విన్నాను గూడా. సో, మరలా వేరే ఎపిసోడ్‌లో తన గురించి ఇంకా అండర్ 19 క్రికెట్ గురించి ఒక డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, బిఫోర్ వి ర్యాప్ ఇట్ అప్, మొన్న జరిగిన వెస్ట్ ఇండీస్ మ్యాచ్ రోహిత్ శర్మ కెప్టెన్సీ, ఇప్పుడు ఇండియా వెస్ట్ ఇండీస్ జరుగుతున్న ఈ టీ20 సీరీస్ గురించి మరి నువ్వు అబ్జర్వ్ చేసిన విషయాలేమైనా ఉన్నాయా? ఒకటేంటంటే రోహిత్ శర్మకి క్యాప్టెన్సీ ఏమి కొత్త కాదు. అండ్ ఇంగ్లీష్‌లో సామెత ఉంటది కదా! హి హాస్ టేకెన్ టు క్యాప్టెన్సీ లైక్ ఫిష్ టు వాటర్ అని. సో, అట్లా ఈజీగా అట్లా ఇది నా టీమే అన్నట్టు అలా అలా గ్రౌండ్ మీద కనిపించింది. అండ్ కోహ్లీ ఉన్నా గాని అసలు ఏమాత్రం కో రోహిత్ శర్మ కొద్దిగా ఇదేంటి తడపడుతున్నట్టయితే అనిపియలేదు. అండ్ బౌలర్స్‌తో కమ్యూనికేషన్, కీపర్‌తో కమ్యూనికేషన్ అండ్ కోహ్లీ గూడా మంచిగా ఇన్వాల్వ్ అవ్వడము ఇదంతా నచ్చింది నాకు. తను చాలా బాగా మేనేజ్ చేస్తున్నట్టు అవునండి. అలాగే రోహిత్ శర్మ కూడా తన ప్రెజెంటేషన్ అప్పుడు ఏం చెప్పాడంటే, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టీమ్‌లో. ఇప్పుడు ఒక ప్లేయర్, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక బిగ్ ప్లేయర్‌ని మేము డ్రాప్ చేసాము ఈరోజు. సో, డ్రాప్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మేక్ హిమ్ అండర్‌స్టాండ్ వై వి డ్రాప్డ్ హిమ్. సో, మేము చెప్పాం శ్రేయస్ అయ్యర్‌కి మాకు బౌలింగ్ ఆప్షన్ కూడా కావాలి మిడిల్ ఆర్డర్‌లో. సో, దట్ ఈస్ ద రీజన్ వై వి ఆర్ డ్రాపింగ్ యూ అని చెప్పాము. ఇప్పుడు సడెన్‌గా దీపక్ చహర్‌కి కొంచెం ఇంజ్యూరీ లాగా అనిపిస్తే వెంకటేష్ అయ్యర్‌తోటి ఒక ఓవర్ ఏపించారనమాట. సో, అట్లాగా దే మేడ్ హిమ్ అండర్‌స్టాండ్ అంటే చెప్పారు. సో, అది రోహిత్ శర్మ ఏమన్నాడంటే, ఎప్పుడు కూడా ప్లేయర్స్ ఎట్లాంటి ఇప్పుడు ఇక్కడున్న ప్లేయర్సే కాదు, ఇంకొంతమంది ఇప్పుడు ప్రెజెంట్ రెస్టింగ్ ప్రాసెస్‌లో ఉన్నారు. కొంతమంది రికవర్ అవుతున్నారు. కొంతమంది స్క్వాడ్‌లో లేరు. సో, ఎవరైనా సరే ఇప్పుడు ఇట్స్ వెరీ గుడ్ టు హ్యావ్ దట్ కాంపిటీషన్. అంటే ప్లేయింగ్ 11లో ఇంతమంది కాంపిటీషన్ ఉండడం మంచిదే. కాకపోతే ఎవరైనా ఒక క్వాలిటీ ప్లేయర్ అయినా, నార్మల్ ప్లేయర్ అయినా టీమ్‌లో వాళ్ళకి ప్లేయింగ్ 11లో ఆహ్, ప్లేస్ దొరకట్లేదంటే ఎందుకు దొరకట్లేదనేది చాలా క్లియర్‌గా కమ్యూనికేట్ చేయడం అండ్ వాళ్ళు ఇంకా ఏ ఏరియాస్‌లో వర్క్ చేస్తే స్క్వాడ్‌లో ఎప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్‌కి ఎలా ఫిట్ అవుతారనేది ఇవన్నీ చాలా క్లియర్‌గా కమ్యూనికేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని స్ట్రెస్ చేశాడు. సో, యాహ్! వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. రోహిత్ శర్మ తను కెప్టెన్సీ పరంగా ఎలా ఉన్నా సరే, ప్లేయర్స్ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం చాలా బాగున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మనం వి హావ్ టు టాక్ ద ఫ్యాక్ట్స్. ఇక్కడ మనకి రీసెంట్‌గా విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ప్లేయర్స్ కమ్యూనికేషన్ విషయంలో మనం వి కెన్ స్టార్ట్ ఫ్రమ్ కుల్దీప్ యాదవ్, అంబటి రాయుడు 2019 వరల్డ్ కప్ టైంలో, రిషబ్ పంత్ ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం అన్నీ డీటెయిల్డ్‌గా డెప్త్స్‌లోకి వెళ్ళొద్దు గానీ, తర్వాత ఎప్పుడైనా మనకు అవకాశం ఉన్నప్పుడు మేబీ వి కెన్ జస్ట్ డూ ఎ స్మాల్ ఎపిసోడ్ అబౌట్ రోహిత్ శర్మస్ క్యాప్టెన్సీ స్టైల్ అండ్ కోహ్లీస్ క్యాప్టెన్సీ స్టైల్. ఇక్కడ మనం కాంట్రోవర్సీ ఏం తేవట్లేదు గానీ, వన్ థింగ్ ఈస్ డెఫినెట్‌లీ గాటెన్ బెటర్, దట్ ఈస్ కమ్యూనికేషన్ బిట్వీన్ ప్లేయర్స్. సో, ఇంకా మరి ముందు ముందు ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా 2 ఉన్నాయి కాబట్టి టీమ్‌లో ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా ఈ కమ్యూనికేషన్ ఫ్యాక్టర్ వల్ల టీమ్‌లో పెర్ఫార్మన్సెస్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతాయనేది మనం ఆల్రెడీ అంతకుముందు కూడా చూసాం కొన్ని కొన్ని పెద్ద పెద్ద టోర్నమెంట్స్‌లో. సో, ఇప్పుడు మరి 2 బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్‌లో మరి ఎలా పెర్ఫార్మ్ చేస్తారనేది కూడా చూడాలి. అండ్ అలాగే నెక్స్ట్ మంత్ విమెన్స్ వరల్డ్ కప్ కూడా జరగబోతుంది న్యూజిలాండ్‌లో. సో, ఇట్స్ గోయింగ్ టు బి మెగా సీజన్. విమెన్స్ వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ తర్వాత మళ్ళీ మెన్స్ వరల్డ్ కప్. మరి భీమ్లా నాయక్ టికెట్లు బుక్ చేసుకున్నావా లేదా నువ్వు ఇంతకి? ఫస్ట్ ఏంటి 'భీమ్లా నాయకా' లేదంటే 'సర్కారు వారి పాట' ఎప్పుడు రిలీజెస్ నీకేమన్నా ఐడియా ఉన్నాయా? ఏ నువ్వు అసలు చాలా ఏంటి అవుట్‌డేటెడ్‌గా ఉన్నావు అసలు. సినిమా అసలు మొన్ననే జగన్ అన్న పిలిచి అందరిని సంజాయించి ఇట్లా ఓకే సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పి 'భీమ్లా నాయక్' ఫస్ట్ రిలీజ్ అని చెప్పేస్తే, సో ఈ పాటికి 100% ఆక్యుపెన్సీ మీ ఊళ్ళో ఉండాల్సింది. నువ్వు టికెట్లు బుక్ చేసుకోకపోతే ఎట్లా రాజు? సినిమాల పరంగా కొంచెం నా పేస్ కొంచెం స్లో రాహుల్. సో, ఆ ఒక్క విషయంలో మాత్రం క్షమించాల్సిందే. సో, ఇంకా మరి ఐపీఎల్ ముచ్చట్లయితే మరి మనం చాలానే మాట్లాడుకున్నాం. అంటే కొంచెం లాస్ట్‌గా ఫ్యూ డేస్‌గా మనకి టైం దొరకలేదు కొంచెం కవర్ చేయడానికి. సో, మరి ఈ ఐపీఎల్ ఇంకా మరి ఆక్షన్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కాబట్టి జస్ట్ ఊరికే రఫ్‌గా నీ టాప్ 2 టీమ్స్ చెప్పేయి. ఇంకా క్లోజ్ చేసేద్దాం ఎపిసోడ్‌ని. ఇందాక చెప్పినట్టే స్ట్రాంగెస్ట్ టీమ్స్, బెస్ట్ కాకపోయినా స్ట్రాంగెస్ట్ టీమ్స్ అయితే పంజాబ్ అండ్ లక్నో. ఓకే. పంజాబ్ అండ్ లక్నో అంటున్నావు. సో, నన్నడిగితే ఐ ఫీల్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకో నాకు స్ట్రాంగ్‌గా అనిపిస్తున్నాయి. సో, చూద్దాం మరి. మన ఆన్ ద ఫీల్డ్ పెర్ఫార్మన్సెస్ చూసే వరకు మన అంచనాలు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. సో
యాహ్! సో, అది మరి. సో, ఐపీఎల్ ఆక్షన్ గురించి మేము అనుకున్న దానికంటే చాలానే ఎక్కువ మాట్లాడాం. సో, కొంచెం సన్‌రైజర్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేసాము. ఎందుకంటే మాకు చాలా రిక్వెస్ట్‌లొచ్చినియి. ఎస్పెషల్లీ సన్‌రైజర్స్ ఫ్యాన్స్ దగ్గర నుండి చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో, దాని గురించి వి హాడ్ టు ఫోకస్ ఆన్ సన్‌రైజర్స్ విచ్ ఈస్ ద టీమ్ వి ఆబ్వియస్లీ సపోర్ట్. ఇంకా మీరు ప్లేయింగ్ 11స్ గురించి, స్క్వాడ్ ఆహ్, స్ట్రెంత్ గురించి అండ్ అలాగే ఆహ్, ఆ ప్లేయింగ్ 11 కాంబినేషన్స్ ఎలా ఉండబోతున్నాయనేవి మేము ఎట్లాగో ప్రతి ఇయర్ లాస్ట్ 2 ఇయర్స్‌గా మేము ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం. ఎవరైనా మీలో కొత్తగా వింటున్న వాళ్ళుంటే, మేము ఐపీఎల్ ముందు ప్రతి టీము ప్రివ్యూ చేస్తాము. ఆ ప్రివ్యూ చేసినప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రివ్యూ ఈస్ టు ప్రెడిక్ట్ ద ప్లేయింగ్ 11 అండ్ ప్రెడిక్ట్ ద కాంబినేషన్స్ ఆఫ్ ద టీమ్. సో, ఆ టైంలో మీకు కంప్లీట్ క్లారిటీ ఆఫ్ టీమ్స్ ఇవన్నీ చెప్తాము. బట్ అంటిల్ దెన్ ఇంకా మా పాత ఎపిసోడ్స్ చాలానే ఉంటాయి. అసలు ఐపీఎల్ టైంలో మేము ఎలాంటి కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తాము. ఐపీఎల్ టైంలో ఆ మ్యాచెస్ జరుగుతున్న టైంలో మా మూడ్ ఎలా ఉంటది, ఇలాంటివన్నీ మీకు ఒకసారి జస్ట్ స్మాల్ రివైండ్ చేసుకోవాలనుకుంటే మీరు మా ఐపీఎల్ ఎపిసోడ్స్ చాలానే ఉంటాయి. అండ్ అది కాకుండా రీసెంట్‌గా రాహుల్ మన 'డెక్కన్ చార్జర్స్' అరవీర భయంకరమైన ఫ్యాన్ అయిన వరుణ్ భాయ్ తోటి ఒక ఎపిసోడ్ కూడా చేశాడు కంప్లీట్ ఇంగ్లీష్‌లో. సో, మీలో ఇంకా ఆ ఎపిసోడ్స్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి గెట్ బ్యాక్ టు థాట్. సో, మనం మరలా మరిన్ని క్రికెట్ ముచ్చట్లతో కలుసుకునేంత వరకు నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.